గురుగారు నాదొక ప్రశ్న. ఇప్పుడు మనకి ఏదైనా రాసిపెట్టుంటే మన కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది అంటారు కదా! రాసిపెట్టి లేకపోతే మనకు ఏం చేసినా రాదంటారు కదా! కాకపోతే మనమైతే ప్రయత్నం అయితే చేయాలి కదా! ఆ ప్రయత్నం మనం ఎంతవరకు చేయాలి? ఎలా చేయాలి? నాకు దీని మీద కాస్త ఏమన్నా మీరు విశ్లేషణ చెప్పగలరా? నాయనా పవన్, ప్రయత్నము కూడా నీ ప్రోగ్రాంలో ఉంటేనే ప్రయత్నిస్తావు, లేకపోతే ప్రయత్నం చెయ్యవు. ఓ సందర్భంలో నేను భువనేశ్వర్లో పనిచేసే రోజుల్లో ఒక ఆఫీసర్ అడిగారు నన్ను, నేను పరీక్ష రాయకపోతే ఆఫీసర్ని అవుతానా అని. రాయకపోవటం నీ ప్రోగ్రాంలో ఉంటే ఎలా అవుతావు? కానీ నువ్వు రాసినా కానీ ప్రోగ్రాం లేకపోతే నువ్వు అయ్యే ప్రసక్తి లేదు పొమ్మన్నా. అంటే ఇక్కడ నీకు సంకల్పము రావటం కూడా నీ ప్రోగ్రాములో ప్రారంభంలో ఉంటే సంకల్పం వస్తుంది. ఏంటైనా లేకపోతే సంకల్పం కూడా రాదు. అది నీకు అనుకూలమా ప్రతికూలమా అని కూడా నీకు తెలియదు. మనం పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఎన్నో పనులు చేస్తూ ఉంటాం ఆలోచనలతోటి. అన్నీ నీకు అనుకూలించవు, ప్రతికూలాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మరి ప్రతికూలము అనుకూలం అనేది నీ ప్రారంభంలో ఉంటే కదా ఆ విధంగా జరిగేది. కనుక ఈ ప్రశ్న నీవే కాదు, చాలామంది అడుగుతూ ఉంటారు, ఊరికే కూర్చుంటే పనులు అవుతాయా అని. ఊరికే కూర్చోవటం అనేది నీ ప్రోగ్రాంలో ఉంటే నువ్వు ప్రయత్నం చేసినా పని దొరకదు నీకు. నీ ప్రోగ్రాంలో పని చేయాలని ఉంటే, నాయనా ఇందాక చెప్పినట్లు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ పిడికడి ప్రారంభంతో ఈ మాయలోకి వస్తున్నారు. ఎవరి కర్మ వారిది, ఎవరి ఫలం వారిది, ఎవరికి ఇంకొకరికి ఏ సంబంధము లేదు. అసలు నీకు ఆలోచన ఎట్లా వస్తుంది? ఆలోచన రావాలి అంటే కర్మలో ఉంటేనే ఆలోచన వస్తుంది. ఉదాహరణకి కోరిక ఉంటేనే అది కావాలని సంకల్పం వస్తుంది. ఆ సంకల్పంతో నీవు కార్యాన్ముఖుడు అవుతావు. ఫలితం ఎలా ఉంటుంది అనేది వేరు సంగతి. అది కూడా నీ ప్రోగ్రాంలో ఉంటేనే అనుభవించవలసింది. సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, ఆనందం కావచ్చు, ఇదైనా కావచ్చు. అంటే ఈ జీవుణ్ణి నడిపించేది తాను తెచ్చుకున్న ప్రారంభ కర్మ మాత్రమే. తనంతట తాను ఏదీ చెయ్యలేడు. ఇది ఒక మాయా సిద్ధాంతము. కారణం, పుట్టుక లేని దానికి పుట్టుక ఉన్నట్టుగా భావిస్తున్నావు. దేహం పుట్టుక నీ పుట్టుక కాదు నాయన. ఆయన నేను దేహం అంటున్నావు. ఆత్మకి పుట్టుక లేదు, దానికి కర్మ లేదు, జన్మ లేదు, ప్రారంధము లేదు. నువ్వు కర్తవనుకుంటున్నావు, నాది నేనంటున్నావు, నేను అనుభవిస్తున్నానంటున్నావు, సుఖం కానీ దుఃఖం కానీ. తీరా అనుభవించేవాడు ఉన్నాడేమో చూడపోతే వాడు లేడు. లేనివాడికే ఈ కర్మ జన్మ. కృష్ణ పరమాత్మ గీతలో కూడా ఇదే విషయం చెప్పాడు. పుట్టిన దానికి మరణము తప్పదు, మరణం చెంది తిరిగి పుట్టక తప్పదు. ఇక్కడ కావాల్సింది నేనన్న అహంస్మరణ పుట్టలేదని, అహంకారం కూడా దేహాత్మబుద్ధి కూడా పుట్టలేదని. లేనిది ఉన్నట్టుగా కనిపెడుతుంది, కర్తృత్వాన్ని వహిస్తుంది. ఇక్కడ నీ అంతా నువ్వు ఏ పని చెయ్యలేవు. నీలో ప్రోగ్రాములో ఉంటేనే మౌనానికి వస్తావు. నీ ప్రోగ్రాములో ఉంటేనే ఆలోచనతోటి ముందుకెళ్తావు. నీ ప్రోగ్రాములో సుఖ దుఃఖాలు అనుభవించాలి ఉంటేనే నువ్వు ఆ పని చేస్తావు, అవి చెయ్యవు. ఇప్పుడు దారిన పోతూ ఉంటావు, ఉన్నట్టుండి ఆకాశం మీద నుంచి తిరిగి మీద పడుతుంది ఏదో వచ్చి, అది నీ ప్రోగ్రాంలో ఉంటే అనుభవిస్తావు, లేకపోతే అనుభవించవు. నీకు చిన్న కథ చెప్తాను. ఇది వాస్తవంగా జరిగిన కథ. ఒకడు
సైకిల్ మీద ప్రయాణం చేస్తూ అవతల లెవెల్ క్రాసింగ్ దాటి వెళ్తూ ఉంటాడు. ప్రతిరోజు కూడా ఎలా వెళ్తాడు? గేటు వేసిన దాటుకుని వెళ్తాడు. పక్క నుంచో కింద నుంచో వెళ్తాడు. ఒక రోజున ప్రారంభ కర్మ అంటే ఏంటో చెబుతున్నా. రైలు వచ్చిన తర్వాత నేను క్రాస్ చేస్తానని ఒక సంకల్పం కలిగింది. వెయిట్ చేస్తున్నాడు. ఆకాశ మార్గంలో ఒక గద్ద పామును తీసుకుని వెళుతూ ఉన్నది. ఆ పాము గిలగిల్లాడుతూ ఉంది. దాని గ్రిప్ నుంచి కింద పడింది. బట్ట వీడి మీద పడింది. పడి వీడిని కరిచింది. తిరిగి ఆ పాము గద్ద వచ్చింది, పాముని తీసుకుపోయింది. అంతవరకు వెయిట్ చేస్తున్నవాడు మరణించాడు. మరి ఎందుకు మరణించాడు? ప్రారంభమే కదా, ఆలోచనే కదా. ఇది ఆ రోజుల్లో పేపర్లో కూడా వచ్చింది ఈ విషయం. సరేలే, అసలు విషయం ఏంటంటే పుట్టుక మరణము ప్రారంభము. ది బర్త్ అండ్ డెత్ ఈజ్ ఆల్రెడీ ఫిక్స్డ్. ఈ మధ్యలో ఈ మాయలో ఏం జరగాలి ఏం జరగకూడదు అనేది ఆల్రెడీ డిసైడెడ్. నీకు ఇష్టం లేకపోయినా కొన్ని అనుభవిస్తున్నావా లేదా? నువ్వు ఇష్టం ఉన్నవి ఏమన్నా చేయగలుగుతున్నావా? అది లేదుగా. కాబట్టి కర్మానుసారముగా జీవులని ఆడిస్తాడు ఆ పరమేశ్వరుడు అనేది మన మాయలో చెప్పుకునే మాట. ఆయనేది సంకల్పించడు. నీవు తెచ్చుకున్నది నీవు అనుభవిస్తావు ఈ మాయలో. ఓకే, నీవు ప్రయత్నం చెయ్యాలన్నా దాంట్లో ఉండాలి. నీవు ప్రయత్నం చేస్తే కదా నన్ను కలిసింది, లేకపోతే రావు కదా. అది నీ ప్రోగ్రాంలో ఉంది. అది పాయింట్ చెప్పేది. ఓకే, విచారించు, నీకే అర్థమవుతుంది. చాలా సంతోషం గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్నది నిజము. కన్ఫ్యూజన్కి కారణం సెల్ఫ్ నాలెడ్జ్ లేకపోవటం అనేది కూడా ఒక మానసికమైన ధోరణి. ఆత్మ ప్రకాశిస్తున్నప్పటికీ నీవు దేహమే తాననుకోవటం వల్ల మూలము మరిచినట్లుగా ఉంటుంది. పోనీ ఇప్పుడున్న దేహత్వ బుద్ధి ఉన్నటువంటి అహంకారము, వ్యక్తిత్వము ఇదేమైనా తన మూలాన్ని తెలుసుకోగలదా? దానికి ఆ కెపాసిటీ లేదు. కారణం ఇది ఒక ఆభాస కాంతిలో మాత్రమే ప్రకాశిస్తుంది. ఇది ప్రకాశించడానికి కారణం, దేహాత్మ బుద్ధికి కారణం గతంలో చెప్పినట్టు వాసనలు, కోరికలు, బంధాలు, అరిషడ్ వర్గాలు ఒకటి కాదు. ఆస్పిరేషన్స్ ఇవన్నీ కూడా ఈ మాయా నేను వెంట పరిగెడుతూనే ఉంటాయి. మీకు ఆలోచన వస్తున్నది అంటేనే కర్మ ప్రభావం మొదలైనట్టు లెక్క. కన్ఫ్యూజన్కి కారణం కూడా కర్మ ప్రభావమే, కర్తృత్వమే, మరొకటి కాదు. ముఖ్యంగా ఏది చెయ్యాలి, ఏది మానాలి, ఏది మంచి ఏది కాదు అనేది కూడా నీవు తెచ్చుకున్న దాంట్లోనే ఉంటుంది. తెచ్చుకున్న అంటే ఈ జన్మకి కారణమైనటువంటి వాసన ప్రభావము చేతనే ఇది ప్రవర్తిల్లుతుంటుంది. ముందు పోవాలో తెలియదు, వెనక్కి రావాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు, ఏం మానాలో తెలియదు. సామాన్యంగా ఈ మాయలో ప్రతి ఒక్కరూ
సంకల్పాల వెంట పరిగెడుతూ ఉంటారు, కోరికల వెంట పరిగెడతారు, జయం వెంట పరిగెడతారు, ఏదో సాధించాలని భౌతికంగా పరిగెడుతూ ఉంటారు. దానికి కారణం ఇందాక చెప్పినట్లు కోరికలు, బంధాలు తప్ప మరొకటి కాదు. అయితే ఈ పరుగు ఎప్పుడు ఆగిపోతుంది అన్నప్పుడు ఒక్క విచారం వల్ల, మనోబుద్ధి చిత్త అహంకారాదుల్లో బుద్ధిని ఉపయోగించటం వల్ల ఎందుకు నేను ఈ విధంగా చెయ్యాలి, ఇందులో ఏముందని నేను అనవసరమైన ఆకర్షణలో పడ్డాను అని లోక వ్యవహారమందు ఒక విచారణ జరుగుతుంది. ప్రాపంచిక విషయ వాసనల యందు దోష దర్శనం చేయటం మొదలు పెడతాడు. అప్పుడు వైరాగ్యము సిద్ధిస్తుంది. వైరాగ్యం ఉన్నటువంటి స్థితిలోనే ఈ ఆత్మ విచారము, విచారం అంటే తానెవరు, దేహమునా కాదా, భగవంతుడెవరు, ఉన్నాడా లేడా, ఉంటే ఏ విధంగా ఉన్నాడు అనేటటువంటి విచారం మొదలవుతుంది. నిజానికి వీటన్నిటినీ కూడా ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు చేస్తున్నారు? ఆ ఉచ్చతర శక్తి. అంటే కంటికి కనపడకుండా మాయ మొత్తం ఆవరించి ప్రతి జీవిని నడిపిస్తూ ఉంటుంది కర్మానుసారంగా. అదే అహం స్ఫురణ, అదే ఉన్నానన్న ఎరుక. దాన్ని తెలుసుకునే ఏ ఇతర ఎరుక లేదు ఈ మాయలో. జీవుడు పూర్తిగా అసమర్థుడు, ఊహాజనితము. ఇక్కడ అభాసకాంతిలో ప్రకాశిస్తాడు చంద్రుడిలాగా. చంద్రుడికి స్వయం ప్రకాశము లేదు, చంద్రప్రకాశం సూర్యుడిని తెలుసుకోలేడు. అదేవిధంగా ఈ మనస్సు, ఈ అహంకారము కూడా, ఈ వ్యక్తిత్వము కూడా దీనికి స్వయం ప్రకాశము లేదు. ఒకదాని మీద ఆధారపడిది ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకని ఇది తన మూలాన్ని తెలుసుకోలేదు. ఆత్మ తెలుసుకునే క్వశ్చన్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. కారణం రెండు రేణువులు లేవు. సర్పరచు భయభ్రాంతిలో కూడా పాము భయం కలిగినప్పుడు ఆ పాము నిజంగా ఉందని అనుకుంటున్నావు. ఆ పాము తాడుని తెలుసుకోలేదు. నీవు ఒక భ్రమని ఇంకో భ్రమతో తీసేస్తావు. తీరా వెలుగులో చూసినప్పుడు పామే లేదు, ఉన్నది తాడే అని నీవే గుర్తిస్తావు. అదేవిధంగా అసలు సృష్టే లేదు, జీవుడే లేడు, అహంకారము లేదు, జనన మరణాలు లేవు అని అనుగ్రహం చేత ఆత్మ దానంతరతి ప్రకాశించినప్పుడు, ఇది కనపడుతున్నప్పుడు అప్పుడు తెలుసుకుంటాడు ఇదంతా దానిలోనిదే. తాడు వల్ల పాము భయం కలిగినట్లు ఆత్మ ప్రకాశం, స్వరూప జ్ఞానం అనేది ఒకటి ఉన్నది. దానివల్లనే ఇక్కడ జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అనే భావనలు ఏర్పడుతున్నాయని గుర్తిస్తాడు దగ్ధబీజ మనస్సుతో. అప్పటికే చిచ్చడ గ్రంథి తెగిపోయి ఉంటుంది నాయన స్వరూప జ్ఞానంతోనే. కాబట్టి ఈ కన్ఫ్యూషన్కి కారణం ఆలోచనలు. ఆలోచనలకి మూలం వెతికితే అవి లేవు. ఆలోచించేవాడిని చూడబోతే అతడు లేడు. కనుక నీవు ఆందోళన పడవద్దు. ప్రశాంతమైన చిత్తముతో ఏ కర్మలకి ఫలితాలు ఆశించకుండా అంతర్ముఖమై నిలిచి ఉండు. అంతర్ముఖము అంటే మౌనము, అంతర్ముఖం అంటే చింతావిహీనము, అంతర్ముఖం అంటే నిశ్చలత, అంతర్ముఖము అంటే బాహ్య చింతన తల ఎత్తని స్థితి. అదే మౌనము.
ఎరుకతో కూడిన ఆలోచన లేని మానసిక స్థితి ఏదైతే ఉందో అదే అంతర్ముఖము, అదే ఆత్మస్థితి. ఇక్కడ కూడా కొత్తగా నీకేమీ రాదు. అనుగ్రహము, గురువు అంతా ఆత్మే. నీ ఆత్మ నా ఆత్మ అంటూ ఉండదు నాయన. ఎరుక ఒకటే ఉంటుంది. ఈ మాయని సృష్టి యావత్తుని నడిపించేది ఒకే ఒక ఎరుక ఉంటుంది, ఒకే ఒక సూపర్ కాన్షియస్ ఉంటుంది. కాబట్టి కన్ఫ్యూషన్ పోవాలి అంటే విచారించాలి, విచారించాలి అంటే బుద్ధిని ఉపయోగించాలి, బుద్ధిని ఉపయోగించాలి అంటే విచక్షణ డెవలప్ కావాలి. ఆ విచక్షణతోటి నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యమన్న భావన నీకే కలుగుతుంది, కనపడిపోయేదని తెలుస్తుంది. ఇప్పుడు కూడా నీ దేహము, నీ సంసారము, నీ ఇల్లు వాకిలి అది ఉన్నట్టు చెప్పటంలే. నీవు సృష్టించుకుని నాది అంటున్నావు. నాది అనేవాడు చూడబోతే ఫమ్ టు బి ఎ ఫ్యాంటమ్. అసలు అహంకారమే పుట్టలేదు. ఇది నా అనుభవం. మహర్షులు అదే చెప్పారు కదా. కాబట్టి నాయన నిశ్చింతగా ఉండు, ఆలోచనల వెంట వెళ్ళవద్దు. ఏ పని మీద అయితే వచ్చిందో ఈ దేహము, నీకు ఇష్టమున్నా లేకున్నా అది జరిగి తీరుతుంది. నీవుగా ఉండు. అప్పుడు జరిగే కర్మలన్నీ అకర్మలే అవుతాయి. అహంకారము తన మూలంలో ఉంటుంది, ఇంకది తల ఎత్తదు. రెండు నేనులు లేవు, ఉన్నది ఒకటే నేను. మంచిది. మౌనమే నీ సహజత్వము, మౌనమే నీ ఉనికి, మౌనమే ఉన్న జ్ఞాన స్వరూపము. అమ్మా గౌరీ, నువ్వు అడిగే ప్రశ్న చాలా మందికి వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ జాగ్రత్తావస్థలో నీవు దేహం అనుకున్నప్పుడు మాత్రమే నీవు అనుభవించవలసినటువంటి సుఖదుఖాలు, ఎమోషన్స్, బంధాలు, రాగద్వేషాలు, మంచి చెడులు ఇవన్నీ ఆలోచన రూపేణ నీ ముందు ప్రత్యక్షమవుతాయి. నీలో ఉన్నది బయట కనపడుతుంది. నీవు దేహం కాకపోయినా దేహాత్మబుద్ధి జనించినప్పుడు ఆ దేహాన్ని నీవు అన్యంగా చూస్తావు తల్లి. జగత్తును అన్యంగా చూస్తావు, సంసారం అన్యంగా చూస్తావు. నువ్వు అనుకునే దైవం కూడా అన్యంగానే ఉంటాడు నీకు. మరి నిద్రలో ఏమైనావు? నిద్రలో కూడా ఈ కర్మ ప్రభావంతో ఉన్నటువంటి వాసనలు కూడా, కోరికలు, బంధాలు కూడా ఉంటాయి. కానీ అవి సూక్ష్మ రూపంలో ఉంటాయి. ఈ అహంకారము ఒక పిసినిగొట్టు తన ధనాన్ని తల కింద పెట్టుకుని నిద్రపోయినట్టు నిద్రావస్థలో కూడా ఇవి ఆత్మ అంచున సూక్ష్మరూపేణ ఉంటాయి. అవి సూక్ష్మాతి సూక్ష్మంగా అనురూపేణ ఉంటాయి. తిరిగి కర్మ ప్రభావం చేత నువ్వు అక్కడ ఎక్కువసేపు ఉండలేవు. నిద్ర హాయిగా ఉన్నా, ఏ సమస్య లేకపోయినా అక్కడ నీవు ఉండలేవమ్మా. ఎందుకని? ఎప్పుడు ఏ క్షణాన నీవు అనుభవించవలసి ఉన్నదో అందుకని బయటికి తీసుకొస్తుంది మళ్ళీ ఈ స్థూలదేహానికి. అంతవరకు స్థూలదేహం ఉందో లేదో తెలియదు, సృష్టి ఉందో లేదో తెలియదు, సంసారం ఉందో లేదో తెలియదు. కారణం తెలుసుకునే ఈ మాయా నేను నిద్రావస్థలో అది నిద్రాణమై వృత్తిరాహిత్యమై తాత్కాలికంగా ఉంటుందమ్మా. అది కూడా ఒక స్వప్నము లాంటిది సుమ. స్వప్నము అంటే కళ నిజంగానే కనపడుతుంది నీకు, మెళుకు వస్తే అసత్యం అంటావు. నిద్రలో ఉన్నది యాక్చువల్గా నీ
సహజత్వమే ఉంటుంది అక్కడ. కానీ నీకు తెలియదు. ఎందుకని? ఈ అహంకారము వృత్తిరాహిత్యమై ఉంటుంది. అదిగో అన్నమయ కోశం, మనోమయ కోశాలు దాటి ఆనందమయ కోశంలో ఉంటుంది అది, ఈ వాసనలు పెట్టుకుని. అయితే తిరిగి మళ్ళీ వాసనలు రావాలిగా బయటికి, నువ్వు అనుభవించవలసింది రావాలిగా పిడికడు పరార్థం. నిద్ర కూడా ఒక వృత్తమ్మ. చిత్తవృత్తులలో ఇక్కడ చూడటము, వినటము, పనులు చేయటము, అనుభవించటము, ఇంద్రియాల వెంట వెళ్ళటము, నాది నేను అనుకోవటము, ఏ విధంగా అయితే జాగ్రత్తావస్థలో వృత్తులు ఉన్నాయో, వృత్తులు లేకుండా వృత్తి రాహిత్యమైనటువంటి మానసిక స్థితి కూడా ఒక వృత్తి. పతాంజలి మహర్షి ఈ విషయం కూడా ప్రస్తావించారు. నిద్ర కూడా ఒక వృత్తి, నీవు రిలాక్స్ అవ్వటం వృత్తి, ఆలోచన లేకపోవటం కూడా వృత్తి ఏమా. కనుక నిద్రలో తెలియటం అనేది ఉంటుంది, నీకు తెలియదు. తెలుసుకునేవాడు తాత్కాలికంగా వృత్తిరాహిత్యమై తన మూలమైన ఆత్మతో ఉంటాడు. ఆత్మ తెలియకుండా ఉంటాడు. తిరిగి మళ్ళీ జాగ్రత్తావస్థకి మెళుకు వచ్చినప్పుడు నీవు దాచిపెట్టుకున్నవన్నీ బయటికి వస్తాయి. అన్నీ ఒకసారి రావమ్మా, సమయాన్ని బట్టి ఒక్కొక్కటే వస్తుంది. గతాన్ని స్మరిస్తావు, సుఖదుఖాలు అనుభవిస్తావు, భవిష్యత్తును ఊహిస్తావు. ఇవన్నీ మళ్ళీ జాగ్రత్తావస్థలోనే జరుగుతాయి. కారణం, ఈ మాయా నేను ఈ దేహాలతో పుట్టటము, మరణించటము జాగ్రత్తావస్థలోనే జరుగుతుంది. కనుక జాగ్రత్తావస్థలోనే అహంకారం రావాలి, వృత్తిరాహిత్యం కావాలి, నిశ్చలతకి రావాలి. అనుగ్రహము చేత నీ సహజత్వము, నేను ఉన్నానన్న జ్ఞానం అనేది ప్రకాశించిన స్థితిలో అక్కడ జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, సంసారం అనేది పూర్తిగా అదృశ్యమై ఉంటుంది. కారణం, అవన్నీ కూడా నీ ఆలోచనలే కాబట్టి. అందుకని నీకు తెలియదు. అంతకంటే ఏమీ లేదు. ఈ జీవుడు ఒక మాయావి, ఒక పిశాచము, ఒక లోయర్ సెల్ఫ్. తన ఉనికిని తానుగా తెలుసుకునే సామర్థ్యము ఈ జీవుడికి లేదమ్మా. ఎంతసేపటికి అన్యత్వము, అన్యచింతన, ఇతరులు, భేదము, సుఖము, దుఃఖము, నాది, నీది, వారు, వీరు, భేద దృష్టితో చూస్తూ ఉంటుంది ఈ మాయా నేను ఇంద్రియాల ద్వారా. దీన్నే మనం పరోక్ష జ్ఞానము అన్నాము. అసలే అది సాపేక్ష జ్ఞానము, దాంతో ఇది పరోక్షము. అంటే ఇండైరెక్ట్ పర్సెప్షన్స్, మనస్సు ద్వారా, బుద్ధి ద్వారా, ఇంద్రియాల ద్వారా లోకాలు సృష్టించుకొని చూస్తుంది. తనలో ఉన్నది బయట చూస్తుంది. కాబట్టి అది ఉందేమో చూడు, అది లేదు తల్లి. ఉన్నది ఎరుక మాత్రమే, ఉన్నది జ్ఞానము మాత్రమే, ఉన్నది తురీయము మాత్రమే, ఉన్నది అహంస్మరణ మాత్రమే. అది నీ సహజత్వమని వేదాలు కూడా చెబుతున్నాయి. ఏమని? తత్వవశి వాక్యంతో. తత్ అంటే అది, ఆ జ్ఞానమే, ఆ ఎరుకే. త్వం నీవై అసి ఉన్నావని. అది ఎవరు నీకు అందించరు. అనుగ్రహము చేత, ఆత్మచేతనే, అదే గురువు, అదే భగవంతుడు, అదే సర్వము, అదే నిన్ను నడిపించే ఉच्चతర శక్తి. అది దానంతటది ప్రకాశిస్తేనే తప్ప వేరు మార్గము లేదు. అందుకని మహర్షి ఏమంటున్నారు? అంతర్ముఖంగా
ఒక ఉచ్చతర శక్తి ఉంది అనుకుంటున్నావుగా, దానికి శరణాగతిగా. వ్యక్తిత్వము తల ఎత్తకపోవటమే శరణాగతి, అన్యత్వము తల ఎత్తకపోవటమే శరణాగతి, చింతావిహీనమే శరణాగతి, సంకల్పరహితమే శరణాగతి. అదే అంతర్ముఖము, అదే ఆత్మస్థితి. మంచిది. మౌనమే నీ ఉనికి. నాయన శ్రీనివాసు, మిగిలి ఉండేది ఆత్మే కదా అంటున్నావు. కదా అనేవాడు ఎవరు? ఈ దేహాత్మబుద్ధి కలిగిన మాయాజీవుడే కదా. వాడు లేడని తెలుసుకోవాలి అంటే మరి స్వరూప జ్ఞానంతోనే జరుగుతుంది. ఆత్మస్థితిలో నీవు లేవు, జగత్తు లేదు. కానీ నీవు తెచ్చుకున్నటువంటి పిడికడ ప్రార్థము స్వరూప జ్ఞానము తర్వాత కూడా అది ప్రకాశిస్తూనే ఉంటుంది. ఎండమావుల్లో నీళ్లు లేకపోయినా మరి ఆ నీళ్లు కనపడుతూనే ఉంటాయి కదా, తాగటానికి ఉపయోగం లేదు కదా. ఇక్కడ కూడా భ్రమజనితమైనటువంటి ఈ దేహము, ఈ జగత్తు, ఈ సంసారము స్వరూప జ్ఞానము ప్రకాశించిన తరువాత కూడా ఇది ఉంటుంది. ఎంతకాలం ఉంటుంది? తెచ్చుకున్న ప్రారంధం ఉన్నంతకాలం ఉంటుంది. రమణ మహర్షికైనా ఆదిశంకరులకైనా ఎవరికైనా పుట్టుక మరణము మధ్యలో ఉన్నది ప్రారంధమే కదా. 16వ ఏట రమణ మహర్షుల వారు మరణానుభవంతో సత్యం గ్రహించినప్పటికీ, నేనంటే ఆత్మ అని తెలిసినప్పటికీ, ఆత్మగా ఆ దేహము మరి 1950 దాకా ఉన్నది కదా. జగత్ అదృశ్యమైపోలేదు, దేహము తల్లిదండ్రులు అదృశ్యమైపోలేదు కదా. కాబట్టి దగ్ధబీజ మనస్సు ఎవరు గ్రహిస్తారని అడుగుతున్నావు. ఈ దగ్ధబీజ మనస్సు అంటే అంతకుముందు అహంకారము బంధాలతో నాది నాది అనేటువంటి మనస్సు స్వరూప జ్ఞానం అనే జ్ఞానంలో అది వేయించబడుతుంది. అంటే ప్యూరిఫై అవుతుంది. తిరిగి మళ్ళీ నాది అనేది తల ఎత్తదు స్వరూప జ్ఞానంతో. ఇది నా అనుభవం కూడా. అయితే మనస్సు ఉంటుంది చూడటానికి, అది దేనికి బంధించదు. దేహం ఉంటుంది, దేహము నాది అని అనదు. ఈ నాది అనేవాడు ఆ చిచ్చర గ్రంథి ఉందే ముడి, అది తెగిపోయి ఉంటుంది. అయినా దేహము, సంసారము, జగత్తు, ఇతరులు, ప్రదేశాలు, అరుణాచలేశ్వరుడు కనబడుతూనే ఉన్నాడుగా. ఇది నా ఆత్మ అంటూ ముందుకొచ్చారుగా. మరి ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు అంటే ఇది నా ప్రారంధం అన్నాడుగా. నీ ప్రారంధము అలా ఉంటే నువ్వు వస్తావన్నాడుగా. నిన్ను నన్ను నడిపించేది ఆ ఉచ్చతర శక్తి అన్నారుగా. కాబట్టి మనస్సు అనేది తన పుట్టుక ఎక్కడా అనేది మనస్సే చూసుకుంటే మిగిలేది ఆత్మే కదా అంటున్నావు. మనస్సు చూసుకోవటానికి నాయన మనస్సు కూడా జడమే. మనస్సు అంటే ఏమనుకుంటున్నావు? సూక్ష్మదేహం. ఇది స్థూల దేహము, అది సూక్ష్మదేహము. ఈ రెండు కూడా అభాస కాంతిలోనే ప్రకాశిస్తాయి. అసలు ఆత్మకి ఈ రెంటికి ఏ సంబంధము ఉండదు. ఈ రెండు కూడా చైతన్యవంతమవుతున్నాయి. ఎప్పుడు? అభాస కాంతిలో. ఎవరికి? అహంకారానికి. నీవు నిద్రపోతున్నప్పుడు ఏది ఎక్కడో తెలియదు, నీవు ఆత్మవై ఉన్నావు అక్కడ. దేహాత్మ బుద్ధి, సంసారము, ఇతరులు ఏదీ తెలియదు కదా. మరి ఎవరు ఈ దేహం దగ్గరికి వస్తున్నారు? ఆ చైతన్యము. చైతన్యము అంటే అభాస కాంతి. ఇక్కడ అటు జడము కాదు, అటు పూర్ణ జ్ఞానము కాదు. మధ్యస్థంలో దేహ పరిమాణంతో నేను అంటే ఈ వ్యక్తిని అంటూ ఈ మాయా నేను బయటికి దూకుతున్నాడా లేదా? ఆ దూకేదే
అహంకారం. అదే విచారం, దాన్నే చెయ్యాలి. కాబట్టి విచారించినప్పుడు ఒక్క అనుగ్రహము చేత, వైరాగ్యము చేత ఇది తల్లకిందుగా పడిపోయి ఆత్మ ప్రకాశిస్తుంది. అనుగ్రహము చేత అన్నారు. ప్రతి ఒక్కళ్ళకి ప్రకాశించదు నాయన. అట్లా కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? వేల కొలిది ఉన్న వాళ్ళల్లో ఒక్కడే నన్ను చేరగలడన్నాడు. ఏది? ద్వాపర యుగంలో. మరి కలియుగంలో కోటాను కోట్ల జీవరాశుల్లో ఏ ఒక్కడు మాత్రమే మరి చేరగలడని అర్థం కదా. అంటే అహంకారము నశించి ఆత్మ అనుగ్రహము చేత ప్రకాశిస్తేనే తప్ప నీ సాధనలు ఎందుకు పనికి రావు. సాధించేది కాదు. కారణం, సాధన చేసేవాడు లేడు. పుట్టుక లేదు, మరణము లేదు. ఇది నా అనుభవం అని ఎంత చెప్పినా, నా అంటే నా ఆత్మ అనుభవం, జీవానుభవం కాదు నాయన. కనుక ఇక్కడ ఏమంటున్నావు? ఆత్మగా తాను మిగిలినప్పుడు తిరిగి తాను మనస్సుగా మారితే అదే కదా సృష్టి అంటున్నావు. ఆత్మ తాను మిగిలినప్పుడు తగ్గిబీజ మనస్సుతో ఎవరు గ్రహిస్తారంటున్నావు. ఇక్కడ అన్నీ ఉంటాయి, ఏది సత్యము కాదు. ఒక్క విషయం ఆలోచించు నాయన. నీవు కలగంటున్నావు, కలగనేటప్పుడు సత్యంగానే ఉంది. మరి మేల్కొని ఈ స్థూల దేహానికి వచ్చినప్పుడు కళ గురించి నీ విషయం ఏమిటి? అసత్యమని తేల్చి పారేసావా? మరి కళ అసత్యమైతే కలగనేవాడు సత్యం ఎట్లా అవుతాడు? గొడ్డలి సత్యం ఎట్లా అవుతుంది? చెట్లు రకటం అసత్యమైతే. ఇది కూడా రమణ మహర్షులు వారు చెప్పింది. కాబట్టి ఇక్కడ తిరిగి తాను మనస్సుగా మారితే కదా అంటున్నావు. ఇక్కడ మనస్సుగా మారక్కర్లేదు. మనస్సు ఉన్నది, రక్తబీజంతో ఉన్నది, స్థూలదేహం కనబడుతుంది, మారటం కాదు. ఇది ఎలా ఉంటుందంటే క్షణకాలం ఉంటుంది. అట్లా చూడాలనుకుంటే ఉంటుంది, అనుకుంటుంది. అడిగితే సమాధానం చెబుతున్నారా లేదా మహర్షి? మరి ఆత్మగా ఉంటూ ఎవరు మాట్లాడుతున్నారు అని అడిగారు. నా మనస్సు అన్నాడు. అది వస్తుంది, పోతుంది. వచ్చినప్పుడు చూస్తుంది, రానప్పుడు చూడదు. కనుక తిరిగి మారితే అదే కదా సృష్టి అంటున్నావు. సృష్టి ఉండదు నాయన. ఇప్పుడు లేదు, అప్పుడు లేదు. ఎప్పుడు సృష్టి ఉన్నట్టు నీకు చెప్పదు. ఇవన్నీ మానసికమైన అహంకారపు ధోరణు లేను. అంతవరకు దేనికి? ఫ్యాన్ తిరుగుతూ ఉన్నది, నీవు స్విచ్ ఆఫ్ చేశావు. మరి సడన్గా ఆగిపోతుంది? అది లేదుగా. కొంతసేపు తిరిగి కదా ఆగిపోయేది. అదే విషయాన్ని నీవు ఇక్కడ అప్లై చేయి. 16వ ఏట మహర్షికి స్వరూప జ్ఞాన ప్రకాశం కలిగి అహంకారము సృష్టి ఎగిరిపోయింది. అక్కడ 1950 దాకా మరి దేహం ఉందిగా. ఎలా ఉంది అది? ఎవరు చేస్తున్నారు అక్కడ? ఆ కర్మలు ఆచరిస్తుంది. కర్తృత్వ రహిత కర్మలు ఉంటాయి. ఇందాక చెప్పినట్లు కరెంటు స్విచ్ ఆఫ్ చేసిన ఫ్యాను కాసేపు తిరిగి ఆగుతుందిగా. ఇక్కడ కూడా గ్రంథి తెగిపోయినప్పటికీ, దేహాత్మ బుద్ధి తల ఎత్తనప్పటికీ దేహము, సంసారము, జగత్తు కనపడుతుంది. మరి అప్పుడు ఎవరు చేస్తున్నారు పనులు అని అడగచ్చు. ఇదిగో ఏ పని మీద అయితే దేహం వచ్చిందో అదే చేసుకుపోతుంది. కర్తలేని కర్మలు చేస్తుంది. అది నీకు ఇప్పుడు అర్థం కాదు, స్వరూప జ్ఞానంతోనే అర్థమవుతుంది. అంతవరకు దేనికి? నీవు నిద్రపోతున్నావు. నీ సంసారం ఏమైందో, దేహం ఏమైందో, జగత్ ఏమైందో తెలుసునా? దేహం ఎక్కడుందో తెలుసునా? అది ఉందో పోయిందో కూడా తెలుసునా? తెలియదు కదా. మళ్ళీ నువ్వు నిద్ర లేచి వచ్చేసరికి నువ్వు దేహము, సంసారం ఉందా లేదా? కనుక
దీన్ని అర్థం చేసుకోవటానికి మనస్సుకి కుదరదు. విచారిస్తే మనస్సే లేదు. ప్రయత్నం చెయ్యి. ఆలోచన అంటే ఏమిటో చూడు. ఏమీ లేదు. లేనివాడికే ఇన్ని శాస్త్రాలు, ఇన్ని బోధలు కూడా మాయే నాయన. ఇవేమి సత్యం కాదు. నీకే ఉనికి లేకపోతే నీవు చూసేదానికి ఉనికి ఎక్కడుంటుంది? కాబట్టి ఉన్నది అహంస్మరణ, లేనిది జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు. అర్థమవుతుందిగా? కాబట్టి ఆలోచనలకి తావివ్వద్దు. నీవుగా ఇప్పుడు కూడా నిలిచి ఉన్నావు. ఏది కొత్తగా రాదు. దగ్ధబీజ మనస్సుతో ఎవరు గ్రహిస్తున్నారు అంటున్నావు? చెప్పా కదా, వ్యక్తి ఉంటాడు. తగలబడ్డ తాడు ఆకారంలో ఉన్నటువంటి ఆ మనస్సే గ్రహిస్తుంది కర్మానుసారంగా. అది అర్థం చేసుకోవటం ద్వైతంలో ఈ స్థితిలో నీకు కుదరదు. మహర్షిని అర్థం చేసుకోవాలి అంటే నీవు మహర్షిగా మారాలి అంటే ఆత్మ ప్రకాశించాలి అంటే అనుగ్రహం రావాలి అంటే నీలో తీవ్ర వైరాగ్యం రావాలి, చింతావిహీనం కావాలి. ఇన్ని చేసిన అనుగ్రహం చేతనే అది ప్రకాశిస్తుంది. ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగింది ఈ మాయలో ఏ ఒక్కటి ఉండదు నాయన. అన్నీ జడమైనవి. దేహము, సంసారము, జగత్తు, సూర్యచంద్రాదులు అంతా జడమే. కాబట్టి ఉన్నది ఎరుక, లేనిది సృష్టి. ఇది నా అనుభవం. ఇది ఎవరికి అందించలేని ఈ మాయలో కృష్ణ పరమాత్మ అందించలేకపోయాడు. ఎవరు అందించగలరు? ఆ ఉచ్చతర శక్తి ఎక్కడ ఎప్పుడు ఎవరికి ప్రకాశించదలుస్తుందో అది తేల్చుకుంటుంది. సూర్యోదయం అయితే అన్ని కమలాలు విచ్చుకోవు నాయన, కొన్నే వికసిస్తాయి. కారణం ఎవరు చెప్పగలరు? ఇది అంతే. మంచిది, విచారించి చెప్తూ ఉండండి. మీకు సమాధానం వస్తూ ఉంటుంది. మీకు పంపిస్తాను. ఇక్కడ మాట్లాడండి, రికార్డ్ అవుతుంది. నమస్కారం గురువుగారు. ఇక్కడ మాట్లాడండి. మీరు ప్రతిసారి విన్నప్పుడల్లా, మీ ఉపన్యాసము, మీ బోధనలు విన్నప్పుడల్లా మీరు ఆఖరికి ఒక మాట చెప్తారు గురువుగారు. ఏమని? ఎరుకుతో కూడిన ఆలోచన లేని స్థితి ఏదైతే ఉంది దాన్ని గమనించండి. సరే, దాన్ని గమనిస్తూ పోతే ఆఖరికి ఏమవుతుంది? ఆలోచన లేని స్థితిలో ఉంటాము. ఆ స్థితి ఏమై ఉంది? అది నేనే ఉన్నానా? అది నాయన ఎట్లా ఉంటుందంటే, ఆలోచన ఉన్నా లేకున్నా, తెర మీద బొమ్మలు పడినా పడకపోయినా, తెరకేబీ కానట్లుగా ఇక్కడ కూడా దేహాత్మ బుద్ధి కలిగిన నేను ఆలోచన లేకపోతే అదృశ్యం అయిపోతుంది. ఆలోచన లేకపోతే అదృశ్యం. ఏది అదృశ్యం అవుతుంది? ఆలోచనలు అదృశ్యం అయిపోతాయి. తర్వాత నేను మిగిలి ఉంటానని మీకు తెలియదు, జీవుడికి తెలియదు. జీవుడికి తెలియదు. ఎందుకంటున్నామంటే, ఇప్పుడు దేహాత్మ బుద్ధితో ఆలోచించేవాడిని ఇతరులు చూడటము, సంసారం చూడటము, జగత్తును చూడటం చేస్తున్నాడు. కోరికలతో, బంధాలతో. ఒకటి కాదు, ఆలోచనలతో అలవాటు పడిపోయింది అది సంగతి. కాబట్టి మౌనం అలవాటు చేసుకోవటం అంటే వాసనలు అడ్డం వస్తూ ఉంటాయి. కోరికలు, ఆలోచనలు, బంధాలు.
ఓకే. కాబట్టి దీన్ని ముందు స్థిరచిత్తం చెయ్యాలి. ఉమ్, స్థిరము అంటే ఆలోచన లేకుండా, ఉమ్, అన్యచింతన లేకుండా, ఉమ్. తీవ్ర వైరాగ్యంతో మౌనానికి రావాలి. మౌనానికి కావాలి. ఓకే. ఉమ్, ఆత్మ అంటే ఏంటో పక్కకు పెడతాం కశ్యపు. సరే. ఉమ్. ఎందుకని జీవుడికి అన్నిటికీ ఆత్మ తెలియదు. జీవుడికి మాత్రం తెలియదు. ఎందుకని జీవుడు లేడు కాబట్టి. ఆ, ఉమ్, సరే. జీవుడు ఒక లేడు ఊహా కదా. వస్తువు లేడు. అవును. కానీ ఈ మాయలో ఉన్నట్టుగా కనపడతాడు. అవును. దేహ పరిమాణంతో ఉన్నట్టు కనపడతాడు. అవును. అవును. నాది అంటాడు, సంసారం నాది అంటాడు, ఇల్లు అవును. నాది అంటాడు, ప్రదేశం నాది అంటాడు. కోరికలు వాసనలు తీర్చుకోవడానికే దేహాన్ని ఆశ్రయిస్తాడు. అవును. ఉమ్. మరి ఇదంతా ఎవరు నడిపిస్తున్నారు? ఏదో ఒకనొక శక్తి ఒక దీని హయ్యర్ వెనకల. పవర్. ఉమ్, మనకి తెలియదు, ఉమ్, జీవుడికి తెలియదు. ఉమ్, అందుకని నీవెవరివో తెలుసుకో అన్నప్పుడు తెలుసుకోలేని స్థితిలో ఉంటాడు. నేనెవరో తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటాడు? ఇంకా తెలుసుకోలేడు. తెలుసుకుంటే జీవబుద్ధితోనే పోవాలా? జీవబుద్ధి అక్కడ. తెలుసుకోలేడు. చెప్పటం మహర్షి చాలా తేలిగ్గా శంకరులు అన్నారు, ఉమ్, నీవు దేహం కాదు, మనస్సు కాదు, ఇంద్రియాలు కాదు, ఏది కాదు అదే నీవు అన్నారు. కానీ అది నేను అని చెప్పి ఉమ్. వీడి చేతుల్లో అది లేదు. లేదు, మౌనమే. ఎట్లా ఉంటుందంటే నాయన, సంకల్పము లేకుండా, ఆ, నిద్రపోకుండా, కలగనకుండా, అన్యత్వం చూడకుండా స్థిరచిత్తుడై నిలిచేంత వరకే నీ ప్రారంభ కర్మలో ఉంటుంది. ఉమ్, ఇది అంటట్టు ఉండదు. ఉమ్. తదనంతరం అంతవరకు. కానీ మహర్షి మాట అంటాడు, నువ్వు లోపలికి వెళ్ళు, తల్ల కిందగా పడిపోతుంది, అనుగ్రహంతో ఆత్మ ప్రకాశిస్తుందని. ఆ అనుగ్రహం అనేది ఉమ్, ఎప్పుడు ఎక్కడ ప్రకాశిస్తుందో ఎవరికీ తెలియదు. ఉమ్, మహర్షి కూడా తెలియదు, శంకరుడికి తెలియదు. ఉమ్. అంటే నా కర్తవ్యం నేను ఇప్పుడు. అన్న అహం స్ఫురణ ఆ, అది ఆత్మే. కానీ అహం స్ఫురణ అంటే జీవుడికి తెలియదు. జీవుడికి తెలియదు. నిజమే. ఎందుకంటే జీవబుద్ధితో అన్ని వ్యవహారాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి అంతే, ఆ అలవాటు ఎక్కువైపోయింది ఇక్కడ. అంతే, అంతవరకు. తిరిగి ఆ జీవబుద్ధికి ఏదైతే ఆధారం ఉందో దాన్ని చూడలేకపోతుంది. అది దాన్ని చూడలేదు కూడా, చూడలేదు కూడా. దాన్ని తెలుసుకోలేదు, చూడలేదు, గ్రహించలేదు. గ్రహించలేదు. అవును. ఎందుకని? ఇది ఒక నీడ వంటిది, అది వస్తువు. ఆ, నీడ వస్తువుని తెలుసుకోలేదు. అవును, అదే వాస్తవం. చంద్రుడు ఆ, సూర్యుడిని తెలుసుకోలేడు. అవును, సూర్యకాంతిలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. ప్రకాశిస్తున్నాడు. ఇవన్నీ అవగాహనకు చెప్పే ఒక ఉదాహరణలు. ఉమ్, అయితే నీవెవరివో తెలుసుకోవటానికి, నిశ్చలత్వం రావటానికి శంకరులు కూడా ఒక సాధనా చతుష్టయం అన్నాడు. ఉమ్, ఆత్మప్రకాశానికి కాదు, ఉమ్. నిశ్చలత్వానికి. నిశ్చలత్వం. ఆత్మప్రకాశం అవసరం లేదు. కాదు కాదు, ఎవరి చేతుల్లో లేదు అది. ఆ, భక్తి, కర్మ, జ్ఞానాదులు, అది ఏ పేరన్నా పెట్టండి, ధ్యాన యోగం అనండి, కర్మయోగం అనండి, లేదా కుండలిని అనండి, ఏదైనా పేరు పెట్టు, ఉమ్, సాధించేది కాదని నిశ్చలంగా ఉండటానికి చేసే ప్రయత్నమే సాధన. అంతవరకు, సాధ్య వస్తువు కాదు, అంతవరకు. సిద్ధ వస్తువే. నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు రాజశంకరు. ముక్త స్థితి అనేది వీడి చేతుల్లో లేదు. అంటే ఒక చిన్న చెప్పండి. మామూలుగా ఆత్మ యొక్క స్థితి సత్తు, చిత్తు, ఆనందం అంటారు. చాలా చిన్న మాటలు అవి. అదే మామూలుగా చాలా చిన్న మాటలు. ఇది వాస్తవం. సత్ అంటే ఏమని అర్థం? అసత్తు కాదని. ఉన్నాను కాదు కాదు, సత్ అంటే అసత్తు కాదని. ఎప్పుడు అసత్తు కాదని. రైట్. చిత్ అంటే అచిత్తు కాదని. చిత్తు అంటే ప్రకాశం, స్వయం ప్రకాశం అని అంటారు కదా. ఆనందం అంటే అది అనానందం అన్న ప్రసక్తే లేదని. ఆనందం అంటే బాణం కావడం లేదు. ఆనందం. ఆనందము అంటే ఆనందాన్ని అనుభవించేవాడు అక్కడ ఉండడని. అక్కడ లేడు. అవును.
అనుభవించాలంటే మళ్ళా ఇంకా ఒక కర్మ. తేనె ఉంది, అవును. తేనె రుచి దానికి తెలియదు. ఆ, మీరు నోట్లో వేసుకుంటే మీరు చెబుతారు తేనె రుచి అని. అవును. దానికి తెలియదు. దానికి తెలియదు. అదే వాస్తవం. ఇక్కడ కూడా ఆ, అనానందము సచ్చిత్ ఆనందం అని చాలా చిన్న మాటలతో వర్ణించారు, చాలా చిన్నవి. ఉమ్, నా అనుభవంలో అవును. అది అసలు పనికిరాదు. అది ఉమ్, సింపుల్గా ఉన్నాను అనే అనంతత్వమైనటువంటి అవేర్నెస్ ఉంటుంది అంతవరకు. ఆ, సత్తని చిత్తని ఆనందం అని అనుభవించేదని అట్లా ఉండదు. ఉమ్, కానీ ఉమ్, బయట చెప్పుకోవటానికి పొరపాటున కూడా అచిత్తు కాదని, అసత్యము కాదని, ఉమ్, అది అదృశ్యము కాదని, ఎప్పుడూ ఉంటుందని చెప్పటానికి సత్ అన్నారు. ఉమ్, చిత్ అంటే ప్రకాశం, తన ఉనికిని తానుగా తెలుసుకోగలిగిన సామర్థ్యము ఒక ఆత్మకే ఉంటుంది. స్వయం ప్రకాశం. ఇక్కడ ఆనందం అనే పదం ఉమ్, మనం ఇక్కడ మాటలతో చెప్పుకునేటువంటి ఒక ఇంద్రియ ఆనందం కాదు, ఉమ్, వస్తు విషయ ఆనందం కాదు, ఆ, ఏమైనా ఆ, సుఖం కాదు. ఆ. అసలు దాన్ని వర్ణించటం కుదరదు. ఫస్ట్ పాయింట్, ఏది వర్ణించినా కూడా అసలు వర్ణనకి అందదు. అవును స్వామి, కరెక్ట్. ఇవన్నీ కూడా నాయన ఆ, కొన్ని పొడి మాటలు. అదే ఉన్నది ఒక పొడి మాట. ఉమ్, సచ్చితానందము ఉన్నది, బ్రహ్మానందము, పరమానందము, ఇవన్నీ కూడా ఉమ్, జీవుడు అర్థం చేసుకోవటానికి చెబుతున్న కొన్ని మాటలే తప్ప నిజానికి ఆత్మని ఉమ్, వర్ణించగలిగిన ఆదిశేషులు కూడా లేరు అసలు. ఉమ్, ఎందుకని అని అడగచ్చు మీరు. ఉమ్, కాసేపు నిద్రపోతేనే నిద్రలో ఏముందో చెప్పలేరే. అవును. స్వరూప జ్ఞానంలో చెప్పటానికి మనస్సుకి అక్కడ ఉంటేగా అది. ఆ, ఏది చెప్పాలన్నా మనసు ఉండాల్సిందే. కాబట్టి ఎవరికి చెబుతాడు, ఎవరున్నారని చెబుతాడు. ఆ, వర్ణించమంటే ఇలా ఉంటుందంటే ఉమ్, వాళ్ళ వాళ్ళ సంస్కార వాసనలు బట్టి వర్ణిస్తారు. అవును స్వామి. ఇది తెలిసి వర్ణించటం కాదు, ఉమ్, ఒక ఇమాజినేషన్. ఇది కూడా ఉమ్, నిద్రలో ఏముందో చెప్పమంటే ఉమ్, ఏమీ లేదు, హాయిగా ఉందని చెప్పినట్టు. హాయిగా ఉంది అని చెప్పు. ఉమ్, మానసిక శారీరక ఉమ్, రుగ్మతలు లేవు అని చెప్తారు అంతవరకే. అవును స్వామి. నేను ఎటు పోయానో తెలియదు అంటారు. ఉమ్, ఏముందో చెప్పమంటే చెప్పలేదు. ఉమ్, అటువంటిదే ఈ స్టేట్మెంట్. వ్యక్తిగత ఆత్మ అనుభవాలంటూ ఉండవు, ఉండవు, ఉండవు. వ్యక్తిగత ఆత్మభావాలు. అట్లాగే జ్ఞానులు అజ్ఞానులు అంటూ ఎవ్వరు ఉండరు. ఉమ్, నా అనుభవంలో నాయన అసలు సృష్టి లేదు. ఉమ్, ఒక కాన్షియస్నెస్ మాత్రమే ఉంటుంది. ఉమ్, ఆ కాన్షియస్నెస్ అంటే ఏమిటో మనసుతో చెప్పేది కాదు. స్వామి. ఉన్నానన్న ఎరుక, ఎరుక కూడా తెలియదు. ఉమ్, అహంస్ఫురణ అంటే ఏంటో తెలియదు. ఉమ్, అందుకని ఋషులు కూడా ఉమ్, ఏం చెప్పాలో తెలియక నీవే అది, ఉమ్, నీవు ఇది కాదు అని ఉమ్, చేతులు దులుపుకున్నారు. ఉమ్, నువ్వు దేహం కాదు, నువ్వంటే అది. ఉమ్, దేహము లేకపోయినా నిద్రలో ఉన్నావు కదా అని ఇండైరెక్ట్గా చెప్పారే తప్ప ఉమ్. ఉన్నది ఇది అని చెప్పటానికి చెప్పడానికి అవసరం లేదు. ఆదిశంకరులకే ఆ, సాధ్యం కాదు. కుదరలేదు. ఎందుకని ఆత్మస్థితిలో నా అనుభవంలో నాయన సృష్టి ఉండదు. సృష్టి ఉండదు. ఎవరికి చెబుతాడు? ఇక్కడ నువ్వు సృష్టిని చూస్తున్నావు, పరోక్ష జ్ఞానంతో అవును, పరిమితమైన జీవుడిగా చూస్తున్నావు. అవును, దేహం పోతేనే పోతాను, దేహం ఉంటే ఉంటాను అనుకుంటున్నావు. అవును. ఈ అనుకునేవాడు ఉన్నాడేమో చూడని అంతవరకే వాళ్ళ యొక్క ప్రశ్న. ఉమ్, దేహం నాహం, కోహం నేనెవరిని, ఉమ్. సో సోహం అంటూ వదిలిపెట్టారు. ఉన్నది నీవన్నారు. ఆ ఉన్నది ఎవరు ప్రకాశింపజేయాలి? మా చేత కాదు బొమ్మన్నారు. మహర్షి కూడా ఇదే మాట చెప్పడం జరిగింది.
నువ్వు గురువు అనుకునేవాడు ఆత్మజ్ఞానం అందించడు. అనుగ్రహం చేత అది ప్రకాశించాలి. ఈ అనుగ్రహం అనేటువంటి ఒక పెద్ద బిగ్ ఇఫ్. అది ఇఫ్ ది గ్రేస్ ఈస్ దేర్ యూ విల్ నాట్ హ్యావ్ రీబర్త్. అట్లా మరి ఎప్పుడు వస్తుందండి? గురువు ఇస్తాడా? గురువు ఇవ్వడు. గురువు అంటే ఎవరు? ఆత్మే. భగవంతుడు ఎవరు? ఆత్మే. మరి నీవెవరు? ఆత్మవే. అట్లా దొంగ తిరుగుడుగా చెప్పిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది తప్ప సరాసరి నీవు దేహము కాదు, నేను అంటే ఆత్మని అని నీవు గుర్తించటానికి వీళ్ళేడు. అక్కడ బోధలన్నీ మాయా బోధలు. ఆయన సత్యమేం కాదు ఇది. అసలు ఎవరికి మాత్రం ఎవరికి బోధించగలరు? సత్యం అనుభవానికి వచ్చిన వారు కూడా, కృష్ణ పరమాత్మ లాంటి వాళ్ళు కూడా ఇండైరెక్ట్ గా భగవద్గీత మొత్తం చెప్పాడే తప్ప ఏ ఒక్కడికి ఆత్మను ప్రకాశింపజేయలేదు. భగవత్ స్వరూపులే. అసలు అన్ని స్వరూపాలు భగవంతుడివే. అందరూ జీవన్ముక్తులే నా దృష్టిలో. ఎందుకని? ఏ రూపేణ ఉన్నా. మరైతే కాళహస్తి మహత్యంలో సాలెపురుకి, పాముకి, ఏనుక్కి ముక్తినట్లా ఇచ్చాడు. అదేమన్నా మాట్లాడినాయా? సచ్చిదానందం అంటే తెలుసా వాడికి? లేదే. చూడండి ఎలా ఇచ్చాడు అన్నప్పుడు అక్కడ దేహాలు చూడటంలే, వాళ్ళ ప్రవర్తన చూస్తున్నాడు, వాళ్ళ సిన్సియారిటీ చూస్తున్నాడు, వాళ్ళ డెడికేషన్ చూస్తున్నాడు, ప్రాపంచిక విషయ వాసనలో లేని వాళ్ళని చూస్తున్నాడు. మరి ఇదంతా నడిపించేది ఎవరు? ఆ శక్తే నడిపిస్తుంది. దాన్ని మనం హయ్యర్ పవర్ అంటాం. ఆ శక్తి నేనే ఉన్నాను, దాన్ని నేనే ఉన్నానని అనుభవానికి రావడానికి అంటే మౌనంగా ఉండాల్సి ఉంది. ఇంకా దాని గురించి ఇంకా మౌనంగా ఉండటం కూడా దాని అనుగ్రహం చేతనే నువ్వు మౌనంగా ఉంటావు. అంతే. నీకంతా నువ్వు మౌనంగా ఉండలేవు. ఆ మాట కూడా మహర్షి అన్నారు. న్యూట్రల్ గ్రౌండ్కి రావాలన్నా నీ ప్రారంభ కర్మలో ఉంటేనే వస్తావు. మంచి చెడు అనుభవిస్తున్నావు కదా, ఎలా అనుభవిస్తున్నావు? కర్మలో ఉంది. మరి ఆత్మజ్ఞానం ఉండదా అంటే ఉండదు అన్నాడు. ఎందుకని? కర్త ఉంటేనే కర్మ, కర్మ ఉంటేనే జన్మ. ఆత్మకి జన్మ లేదు, కర్మ లేదు. కాబట్టి నీ ప్రారంభం తీరి దానికి వర్తించదు, దానికి అంటదు. కాబట్టి నాయన దానికి ఏది అంటదు, చెయ్యటానికంటూ ఏదీ లేదు, పొందటానికంటూ లేదు. నీవు నిద్ర లేవంగానే నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యం అన్నటువంటి భావన మనస్సులో మెదలాలి. అసత్యం అసత్యమనే భావన మెదలాలి మనసులో. ప్రతి నిత్యం ఏ థాట్ వచ్చినా కూడా ఇప్పుడు కూడా మీరు ఇక్కడికి వచ్చి కూర్చుని మాట్లాడటం అనేది బ్రహ్మజనితం, అసత్యం. సత్యం కాదు ఇది. ఇది మనసులో మెదగాలి. ఒక ఆవిడకి ట్రివేండ్రంలో ఇదే అడిగింది సత్సంగంలో కూర్చుంటే, గురువు గారు ఇవాళ మనం అందరం కూర్చున్నాం కదా సత్సంగంలో, మీరు చెబుతున్నారు, నేను వింటున్నాను, ఇది సత్యమా అసత్యమా అంది. ఈ అవస్థకి ఇది సత్యము, ఆత్మపరంగా అసత్యము. జాగ్రత్త, స్వప్న, సుషుప్తలు ఏ అవస్థగా అవస్థ సత్యమే అవి. కానీ ఆత్మపరంగా ఈ మూడు లేవు. సత్యం అనేది అహంస్ఫురణ. దాని ఎదుటే ఇది ఉంటుంది, దీనికి తెలియకుండా అది ఉంటుంది. మరి అంత అసత్యమైనప్పుడు వ్యవహారం ఎందుకు చేయాలి? ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? చేసేవాడెవడు? ఇప్పుడు సృష్టిలో ఇంతమంది వ్యవహారాలు చేస్తున్నారు, ఎవరు లేరు నాయన. దాని నుంచి సుఖాలు అనుభవిస్తున్నారు, కష్టాలు అనుభవిస్తున్నారు. విను, నిద్రపోతున్నప్పుడు సృష్టిలో ఉన్నవాడు నీ దేహము సంసారం ఎందుకు కనపడదు నీకు? ఉంటేవాళ్ళు మనసు లయించింది, మనసు లయించింది అంటే ఏమిటి? అర్థం ఏంటి? మనస్సు యొక్క సృష్టే కదా ఇది అర్థం. అదే వాస్తవం.
మనసు లేస్తేనే మన సృష్టి కనిపిస్తుంది. అది అది కూడా నువ్వు దేహాత్మతో వస్తేనే. అది వాస్తవం. ఇప్పుడు కలగంటున్నప్పుడు నీ దేహం కనపడదు. అంటే ఇప్పుడు మనసు లేని స్థితిలో అవల్ నేనున్నాను. యాక్చువల్గా ఆత్మ ఈజ్ ఈక్వల్ టు మనస్సు. ఒకటే నేను ఉంటుంది. అన్యత్వాన్ని చూస్తే జీవుడు అవుతుంది. ఒకటే నేను అన్యత్వాన్ని చూస్తే అది జీవుడు అవుతుంది. అదే చూడకపోతే దేవుడు పోతే తనకు తానుగా ఉంటుంది. అది ఆత్మగా ఉంటుంది. సింపుల్, అంత సింపుల్గా ఉంటుంది. కానీ అహంకారము నేనా ఆత్మ నేనా అనేవి రెండు కలిసి ఉండవు. అహంకారం నేనా ఆత్మ నేనా? ఆత్మ నేను, అహంకారం నేనేంటంటే ఈ ప్రక్రియలు కలిసి ఉండవు. ఒకటి సత్యం అయితే రెండోది అసత్యం. సత్యాసత్యములు కలిసి ఉండవు. అవును సార్, కరెక్ట్. ఒకటి చీకటి అయితే అహంకారము, ఆత్మ వెలుగైతే కలము. తాడు బ్రహ్మజనితంగా పాముగా కనపడింది. పాము కనపడింది కదా అని చెప్పి తాడు పాము కాలేదు. పోనీ పాము ఏమైనా ఎతికితే తాడులో పోయి తాడులో కూడా లేదు. ఈ భ్రమ అనేది ఒక అభాస కాంతిలో మాత్రమే ఏర్పడుతుంది. ఇంత బలీయంగా ఉంది స్వామిది. అమ్మా, ఇంత బలీయంగా ఉంది వాసన వల్ల. అది లేదు. వాసనలు కోరికలు బలీయంగా ఉండబట్టి నీ ఆలోచన సత్యంగా కనపడుతుంది. కారణం ఇక్కడ ఒక విషయం బాగా గుర్తించాలి. ఒక ఆభరణం సత్యంగా ఎందుకు కనపడుతుంది? బంగారం సత్యం కాబట్టి. బంగారం లేకుండా ఆభరణం లేదు నాయన. కాబట్టి నీవు చూసే ప్రతిదీ ఘనాతి ఘనంగా ఎందుకు కనపడుతుందంటే అది కూడా ఆత్మే కాబట్టి. ఆత్మ వల్లనే అది ప్రకాశిస్తుంది కాబట్టి, ఉనికి ఉంది కాబట్టి అందులో. అంతవరకు దేనికి మీ అనుభవంలో కూడా నేల ఉన్నది, కదలకుండా ఉన్నది. దాని మీద ఒక 30-40 అంతస్తులు కట్టారు. ప్రతి అంతస్తు నిలబడడానికి సత్యంగా బేసిస్ కారణం. ఇప్పుడు ఎవడన్నా రియల్ ఎస్టేట్ వాడు నాకు ఫ్లాట్ కావాలంటే ఇస్తాను, 30వ అంతస్తు అంటాడు. చూపించండి అంటే చూపించలేడు. కట్టాక చూపిస్తానంటాడు. సరే కడతాడు. 30 అంతస్తుకి వెళ్తారు మీరు. మరి నాకు గ్రౌండ్ ఏదంటాడు. గ్రౌండ్ నీకు లేదు బొమ్మంటాడు. కానీ ఉన్నటువంటి గ్రౌండ్లో ఊరికే చెబుతాడు 10 yards నీదని. ఆ 10 yards నీ ఉండవు అక్కడ. అంటే ఏమిటి? నేల పటిష్టంగా ఉంది కాబట్టి కదలకుండా వాడు నిర్మించినటువంటి అంతస్తులు ప్రతి ఒక్కటి కూడా సత్యముగా గోచరమవుతుంది. సరే నాకు నేల చూపించమన్నాడు అనుకో, ఏం చేస్తాడు? బిల్డింగ్ పడగొడతాడు, నేల చూడమంటాడు. ఇక్కడ కూడా అహంకారం నష్టపరిస్తే ఆత్మే ఉంటుందని చెప్తున్నాం. ఎందుకు ఇది పటిష్టంగా కనపడుతుంది? ఆత్మ పటిష్టం కాబట్టి. ఆభరణం సత్యంగా ఎందుకు ఉంటుంది? బంగారం సత్యం కాబట్టి. ఈ సృష్టిలో గ్రహాలు ఎందుకు సత్యంగా కనపడతాయి? ఆత్మ ఘనాతి ఘనం కాబట్టి. వాటిని పర్టికులర్ ఆర్బిట్లో తిప్పుతూ ఉంటుంది. ఎంత ఘనంగా ఉంటే తిప్పుతుంది అది. కాబట్టి సింపుల్ అవేర్నెస్ కాదది, ఘనాతి ఘనము. అది దాని యొక్క శక్తిని ఈ మనస్సు ఏది కూడా గ్రహించలేదు. అది నేనై ఉన్నాను. నేను అదేను అని పాయింట్. ఎంత గొప్పవాడిని స్వామి నేను అది ఎందుకు, ఎక్కడ, ఎవరి దగ్గర, దేనికి? అది కొండ కావచ్చు. మహర్షి అరుణాచలేశ్వరుడు ఆత్మ అన్నాడు, భగవంతుడు అన్నాడు, నా ఆత్మే అన్నాడు. అంటే ఏమిటి? ఆ ఘనాతి ఘనమైనటువంటి అది ఏ రూపైనా ఉంటుంది మాయలో. ఎంత మాయలోనే. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విభూతులేంటి మాయలో? అంతా ఘనాతి ఘనమే అది. మృగాలలో సింహం నేను అన్నాడు.
సింహము ఈజ్ ఈక్వల్ టు కృష్ణ పరమాత్మ అని కాదు. కృష్ణ పరమాత్మ బేస్ ఏదైతే ఉందో అది మృగంలో అది ఉంది, రాజ్యం వెళ్తుందని. నామరూపాలు కాదు. కాబట్టి సర్వాన్ని కూడా ఈ మాయని పరిరక్షించేది, సంహరించేది, సృష్టించేది ఆ శక్తివంతమైనటువంటి ఆ ఎరుక మాత్రమే చేస్తుంది అని మనం మాయలో చెప్పుకోవచ్చు. తీరా చూస్తే అదేమీ చెయ్యదు. అంటే ఇప్పుడు జీవుని ప్రస్తుత కర్తవ్యం ఏమి? ప్రస్తుతం మౌనమే కర్తవ్యం. నువ్వు కర్తవ్య కాదని గుర్తించు. నేను ఒక పనిముట్టుని, నన్ను అది ఎటు నడిపిస్తే అటు వెళతాను. ఈ కర్మ ఫలాలతోటి నాకు సంబంధం లేదు. అటువంటప్పుడు ఇప్పుడు ఈ కర్మ ఫలాలు ఎందుకు చేయాలా ప్రశాంతంగా? నిజానికి ఎవరికి కర్మ? వీడు జీవుడు అనుకుంటున్నాడు కాబట్టి సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు. కర్మ ఎవరికో చూడమంటాడు, వాడు లేడు. ఈ కర్మ సిద్ధాంతం కూడా దేహాత్మ బుద్ధి కలిగి అనుభవిస్తున్నానని అనుకునేవాడికి చెప్పిన మాట. అవును, అదే వాస్తవం. కర్మయోగంతోనే కృష్ణ పరమాత్మ గీతంతా మొదలుపెట్టాడు. దేహాత్మ బుద్ధి అనుకున్న వానికే చెప్పింది అది. కాబట్టి అర్జునుడు ఏమనుకున్నాడు? నేను ఎలా చంపుతాను వీళ్ళందరినీ, గురువుల్ని, పెద్దవాళ్ళని అన్నాడు. నువ్వెవరు చంపడానికంటూ మొదలుపెట్టాడు. ఇదంతా నా మాయ అన్నాడు. అంటే ఇంత బోధించినప్పటికీ కర్తృత్వము విడనాడటం వీడి చేతుల్లో ఉండదు. ఇంకో రహస్యం ఆయన, నీవు ఏ స్థితిలో ఉన్నా సరే అది ప్రకాశించదలుచుకున్నప్పుడు తీసుకుతల పారేస్తుంది. ఒక ఉప్పెన్లాగా వస్తుంది. ఆ ఉప్పెన్లాగా అది ప్రకాశించినప్పుడు నేను ధ్యానం చేస్తున్నానా, ఊరికే ఉన్నానా, చదువుతున్నానా, భక్తిలో ఉన్నానా అని చూడదు. అది ఎగిరిపోతుంది మొత్తం. సో ఇట్ ఈస్ ది గ్రేస్ మన మాయలో చెప్పుకోవచ్చు. అదే మహర్షి అనుగ్రహం చేత అన్నాడు. నీ ప్రయత్నం వల్ల కాదు. ఇంకో రహస్యం, నీవు ఇది చేస్తే అది ప్రకాశిస్తుంది అనుకోవడం పొరపాటు. కార్యకారణ సంబంధాలు లేవు ఇక్కడ. అయినప్పటికీ అడ్డు తొలగించే ప్రయత్నం చేస్తున్నావు ఇక్కడ. ఏమిటా అడ్డు? ఆలోచన అడ్డు. ఆలోచన లేని మనస్సు ఆత్మగా ప్రకాశిస్తుంది అని ఒక సూచన. ఇప్పుడు తెర మీద బొమ్మలు పడకపోతే తెర కనపడుతుందంటే అర్థమైంది మాట. కాగితం మీద అక్షరాలు రాయకపోతే కాగితమే ఉంటుందని. అక్షరాలను చదువుతూ ఉంటే కాగితం చూడలేవు కదా. ఇవన్నీ చెప్పుకోవటానికి బోధయుక్తమని చెప్పిన మాటలే తప్ప మరొకటి కాదు. కాబట్టి వ్యక్తిగత ఆత్మ అనుభవాలంటూ ఉండవు ఉండవు ఉండవు. కానీ మాయలో మాత్రం వారి వారి ప్రవర్తనను బట్టి అజ్ఞానులు, దేహాత్మ ఉన్నవారు అనుకుంటారు ఆయన జ్ఞాని, ఈయన అజ్ఞాని, ఈయన పామరుడు, వీడు పండితుడు అని. అట్లా మనోభావన. జ్ఞానులు అజ్ఞానులు అనేది పూర్తిగా మనోభావన. అంతకంటే ఏమీ లేదు. నా దృష్టిలో జ్ఞానమే ఉంటుంది, సృష్టి ఉండదు. జ్ఞానులు అజ్ఞానులు ఉండరు. ఆత్మ ఎన్నడూ స్త్రీ కాదు, పురుషుడు కాదు, యోగి కాదు, భోగి కాదు, స్త్రీ కాదు, పురుషుడు కాదు, బాలుడు కాదు, ఏదీ కాదు. అసలు సృష్టిలో ఏదీ కాదు. కానీ నీవు సృష్టిని చూస్తున్నావు. ఎక్కడ చూస్తున్నావు? నీకు అన్యంగా చూస్తున్నావు. కారణం, నిన్ను నీవు తెలుసుకోలేని స్థితిలో నీలో ఉన్నదే బయట ప్రొజెక్ట్ చేస్తున్నావు. నాలో ఉన్నదే బయట ప్రొజెక్ట్ కల్లో చూసినట్టు. ఇప్పుడు కలగనేవాడు జాగ్రత్తావస్థ నుంచి ఏమీ తీసుకుపోడు. ఆయన లోకాలు సృష్టించుకుని సుఖ దుఃఖాలు అనుభవిస్తాడు. ఏనాడు చనిపోయిన వారిని చూస్తాడు, మాట్లాడతాడు, ప్రదేశాలు దర్శిస్తాడు.
మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? బయట నుంచి వచ్చినాయా? లేదు కదా. లేదు, సో తనలోంచే. ఈ మనస్సే సృష్టించుకుని కర్తృత్వంతో అది అనుభవిస్తుంది. దానికే కర్మ సిద్ధాంతం చెప్పారు. ఎవరైతే స్థూల సూక్ష్మదేహాలకి పరిమితం కాకుండా నిలిచి ఉంటారో వారు ఆత్మగా ఆత్మని దర్శిస్తారని చెప్పుకోవటం. అక్కడ ఇండివిజువాలిటీ ఉండదు. మీరు అంతవరకు దర్శిస్తూ ఉంటారు ద్వైతంగా. ఒక్కసారిగా ద్వైతం అంతరించిపోతుంది నాయన. పరిసరాలు ఏవి చూడవు, నువ్వు సంసారం చూడవు, దేహం చూడవు, నీవు అనుకునే ప్రదేశాలు చూడవు. చూచేవాడు పూర్తిగా నష్టమై ఉంటాడు, కానీ జ్ఞానం మాత్రము మిగిలి ఉంటుంది. ఆ జ్ఞానం మిగిలి ఉండి అది తనకు తానుగా జ్ఞాన వృత్తి చేత ఉన్నానన్న ఎరుకతో చాలా పటిష్టంగా ఉంటుంది. ఇది నా అనుభవం. అది ఒక్కసారి ప్రకాశించిందా మళ్ళీ ఈ అహంకారము బంధంలో చిక్కుకోదు. ఇంకా ఉంటాయి ఇవన్నీ, సంసారం ఉంటుంది, అన్నీ కనపడతాయి. నాది అనేవాడు ఆ గ్రంథి తెగిపోతుంది ఆయన. అంటే కొంతవరకు ఈ సాంసారిక సుఖాలు కానీ వ్యవహార సుఖాలు కానీ ఇవి వదిలిపెట్టి కొద్దిగా దూరంగా ఉంటే కొంత ఏదన్నా అది అనుకుంటాడు. వాళ్ళేం చేశారు అన్నాడు. కాదు కాదు, భార్యా బిడ్డలు ఏం చేశాయి, ఆస్తిపాస్తులు ఏం చేసినాయి, నీ మనస్సు తామరాకు నీళ్లలో ఉన్న అంటనట్టు ఉండు, సంసారంలో ఉండు. నీవు కర్తవ్య కాదనుకో, పనిముట్టు అనుకో, బంధాన్ని పెంచుకోవద్దు. అంటే కొంతవరకు భారం తగ్గుతుంది కదా అని అనుకుంటావు. కానీ అడవికి పోయినా నీ మనస్సు తిరుగుతూనే ఉంటుంది బయట. ఉపయోగం ఏంటన్నాడు. చాలామంది సంసారం భరించలేక ఈదలేక సన్యాసం పుచ్చుకునే వాళ్ళు కోకొల్లలుగా ఉంటారు. పుచ్చుకున్నంత మాత్రాన వాళ్ళు ఏమైనా ఆత్మహత్య చేశారా? కాబట్టి దేనిని వర్జించవద్దు. వర్జించవలసింది నాది అనేవాడిని. నాది అనే భావం లేకపోతే ఇంట్లో ఉంటే రోడ్డు మీద ఉంటే రెండు ఒకటే. సంసారం నీలో ఉంది, సంసారంలో నీవు లేవు. జగత్తు నీలో ఉంది, కానీ నువ్వేమంటావు? జగత్తులోనే ఉన్నాను, సంసారంలో ఉన్నానంటావు. జగత్తంతా నాలోనే ఉందంటున్నా. నీ భావనే నీకు బంధమై కూర్చుంది తప్ప నిజానికి బంధాలంటూ ఏమీ లేవు. దుఃఖము లేదు, సుఖము లేదు. మీరు అనుకునే సుఖ దుఃఖాలకి అతీతంగా ఉన్నది ఆత్మస్థితి అంటది. దానికి అది నేనే ఉన్నప్పుడు ఆ విషయం తెలియదుగా. ఒక ఆభరణానికి చెబుతున్నాడు కంసలవాడు, ఇది బంగారమేను అమ్మా, ఆభరణం నువ్వు బంగారమే చెబుతున్నాడు. నాకు తెలియదు అంటుంది. ఇప్పుడే చూపిస్తాను ఉండు అంటాడు. లాభరూపత్వాన్ని కరిగిస్తాడు, బంగారం మిగులుతుంది. ఇక్కడ కూడా దేహాత్మ బుద్ధిలో ఉన్నది ఉండేమో వెతుకు. ఆలోచన లేకపోతే ఇది అదృశ్యమైపోతుంది. ఉన్నది ఆత్మే అని చెప్పి ఆత్మగా నీకు తెలుస్తుంది, జీవుడిగా తెలుస్తుందంటే ఆ అనుభవం రాదు కదా స్వామి. ఆత్మగా అంటే జ్ఞానంగా తెలుస్తుంది, జ్ఞానంగా తెలుస్తుంది, ఇండివిజువల్గా తెలియదు. ఇప్పుడు కూడా నేను చూస్తున్నాను, నేను వింటున్నాను అంటున్నారా? ఆ నేను మూలము ఆత్మే. ఆత్మే కనుక లేకపోతే ఇంద్రియాలు పనిచేయవు. కన్ను చూడలేదు, కంటికి కన్ను ఆత్మ. ఆత్మ అంటే ఎరుక, ఎరుకంటే జ్ఞానము. కన్ను తీసి అక్కడ పెడితే చదవగలదా? చెయ్యి కోసి పెడితే పని చేయగలదా? కాళ్ళు కోసి పెడితే నడుస్తుందా? లేదు. కాబట్టి ఈ జడమైన దేహము
నడవటానికి కారణము జ్ఞానము అని చెప్పడం. చైతన్యవంతం అవుతున్నాయి ఇవి. చైతన్యవంతం అంటే జడంలో చైతన్యం ఏర్పడింది. జడములో చైతన్యం ఏర్పడింది. జడమైన దేహంలో ఆత్మ యొక్క అంశ చాలా కొద్దిపాటు వచ్చింది దీంట్లోకి. అందుకనే దీనికి సాపేక్ష జ్ఞానం అన్నాం. ఇది పూర్ణ జ్ఞానం కాదు. ఇది ఈ కాస్త జ్ఞానానికే పూర్వజన్మని, వాసనలని, బంధాలని కూర్చున్నాడు ఇక్కడ. ఇవి ఉన్న కాస్త దానికి. కాబట్టి సాపేక్ష జ్ఞానం అంటే ఒక అభాస కాంతి. అభాసము అంటే స్వయం ప్రకాశం లేదు దీనికి. దేహం చెప్పదు, నువ్వు చెబుతున్నావు దేహం నాదని. సంసారం చెప్పదు, నా సంసారం నువ్వు చెబుతున్నావు. నేను చెప్పాల్సిందే, నేను కూడా నేను విలువ కట్టాల్సిందే. అది కాబట్టి ఈ చెప్పే నేను ఫౌండ్ టు బి నాన్ ఎగ్జిస్టింగ్ లేదది. అంటే మీరు చెప్పినట్టు ఆలోచన లేని స్థితిలోన ఎరుకతో కూడి ఉంటే దాన్ని కంటిన్యూషన్ చేస్తూ పోతే దేహం కూడా కనపడదేమో అనిపిస్తుంది. అసలు మీరు కంటిన్యూ చేయలేరు. కాసేపు నిద్రపోతే హాయిగా ఉంది, ఎక్కువసేపు ఉండలేరు. మళ్ళీ బయటకు వచ్చి కర్మలు చేయమంటుంది. ఎందుకు? అది నేనే ఉన్నప్పుడు ఎందుకు ఉండలేను? తెలియదుగా మీకు, ఆ విషయం తెలియదుగా. అంటే ఆత్మ అనుభవానికి రాదుగా. అనుభవానికి రాదు, కరెక్టే. రాదు. ఆ స్థితిలో ఎక్కువసేపు ఉంటే గిన దేహం యొక్క ఇది, దాని యొక్క ఇది మనకు కనపడదేమో అనిపిస్తుంది. ఇప్పుడు కూడా నిద్రపోతున్నారుగా, నిద్రలో దేహం లేదుగా. అవును, హాయిగా ఉన్నారుగా. ఉన్నారు. అక్కడ ఎందుకు ఉండలేరు? మళ్ళీ తిరిగి బయటకు వస్తారు. నిజమే. ఎందుకు? ఇది కర్మఫలం అనే అది ఇది దొక్కుతోంది. ఇది కర్మ సిద్ధాంతం చాలా గొప్పది. మాయలో కర్త ఉంటేనే కర్మ, కర్మ ఉంటే ఫలితాలు. వీటన్నిటినీ నడిపించేది వ్యక్తిగా, సమిష్టిగా, ఒక ప్రదేశంగా, ఒక కంట్రీగా, ఒక దేశంగా, ఒక భూగోళంగా అందరికీ ఉంటుంది కర్మ. సంసారంలో ఒకటి బాగుండకపోతే అందరూ అనుభవిస్తారు. ఒక రాజ్యంలో రాజు సరిగా లేకపోతే ప్రజలందరూ బాధపడతారు. కొన్ని దేశాలు అడుక్కు తింటుంటాయి, కొన్ని దేశాలు సుఖంగా ఉంటాయి. మరి సమిష్టి కర్మ కూడా ఉన్నట్టేగా మరి. కాబట్టి వ్యక్తి, సమిష్టి ఈ రెండూ కూడా నాయన కర్మ ఫలితాల కింద ఉంటాయి. ఏదైనా కానీ ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు. అనుకునేవాడు లేడు. పాయింట్ ఉందనుకుంటే ఉంది అనుకునేవాడు, లేదంటే లేదనుకునేవాడు కూడా లేడు. ఇప్పుడు దేవుడు ఉన్నాడంటే మాత్రాన వాడేదో మహాభక్తుడు అనుకోబాకండి. దేవుడు లేడంటే నాస్తికుడు కాదు. రెండు అహంకారమే, రెండు మాయే. కాబట్టి ఉన్నది ఉన్నట్టు అది ప్రకాశిస్తుంది. అది ప్రకాశించాలి అంటే అది ప్రకాశిస్తూనే ఉంది. అది భావన. మళ్ళీ ప్రకాశిస్తూనే ఉన్నది అనేది భావన. అంటే అది లేకపోతే ఇది లేదు కదా. లేదు కదా అన్న పాయింట్ తెలియదు. పాముని అడుగుతున్నారు, నువ్వు ఎలా వచ్చావు తాడు మీదకి? నాకు తాడుకి సంబంధం లేదు, తాడేమిటో మీరు నాకేం తెలియదు పొమ్మంటుంది పాము. అదేవిధంగా జీవుడు ఆత్మ అంటే నాకు తెలియదు పొమ్మంటాడు. సృష్టిలో చాలా పెద్ద పెద్ద కార్యాలు చేస్తున్నారు. ఈ అసత్యంతోనే మొత్తం సమస్తము జరుగుతుంది. సత్యం తెలియదు. ఎండమావులు నీళ్లు లేవని తెలిసినట్లుగా సృష్టి బ్రహ్మజనితమని తెలియదు. ఎప్పుడైతే ఎండమావులు నీళ్లు ఉన్నా లేనట్టు గ్రహిస్తున్నప్పుడు దాన్ని తీర్చుకోవడానికి పోరు కదా. ఇక్కడ కూడా స్వరూపం ప్రకాశించిన తర్వాత దేని మీద ఆసక్తి ఉండదు. అంటే టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతూనే ఉంది కదా. నాకు కావాల్సింది ఏమి? అనుకూలత కావాలా? ఆ టెక్నాలజీ ఎవరిది? మనసుదే. ఆది మానవుడు చెట్ల మీద నివసించాడు.
ఇప్పుడు ఉమ్. భవనాల్లో ఉంటున్నాడు. అంటే దానికంటే సుఖంగా ఉంది కదా అనుకుంటాడు వాడు. అనుకుంటాడు. ఉమ్. అది వాడిని చూసినప్పుడు. అవును. ధనవంతుడు ధనం లేని వాడిని చూస్తూ ఇంప్రూవ్ అయినా ట్రై చేస్తాడు. అవును. ఏనాయనా? అంటే దానికంటే ఇది బెటర్ కదా అని అనుకుంటాడు. అనుకుంటాడు. ఇప్పుడు ఆటవికులు ఉంటారు, ఆ. వాళ్ళు ఏ విధంగా ఉంటారో వాళ్ళకి సుఖంగానే ఉన్నారు. ఉమ్. అక్కడి నుంచి సివిలైజ్డ్ సొసైటీకి వచ్చారనుకోండి, ఉమ్. దీనికి అలవాటు పడితే ఆ. వాళ్ళని మార్చడానికి ట్రై చేస్తాడు. అవును. అంటే ఫర్ ఎ బెటర్ లివింగ్. ఉమ్. సుఖంగా నిద్రించడానికి ఐస్ కొండల్లో ఉన్న వాళ్ళు ఉమ్. ఇల్లు కట్టుకున్నారా లేదా? అవును, కట్టుకున్నారు. సో దానిలో డెవలప్మెంట్ ఉంది. ఉమ్. చెట్ల మీద నివసించే వాళ్ళు గూళ్ళు కట్టుకున్నారా లేదా? ఉమ్. కాబట్టి ఇవన్నీ కాలంతో పాటు వచ్చిన మార్పులే తప్ప మరొకటి కాదు. ఉమ్. ఇంప్రూవ్మెంట్. మామూలుగా సామాన్య మానవుడు ఏమనుకుంటాడంటే మొదట ఈ కరెంటు లేని సమయాల్లో ఏదో గుడ్డులు పెట్టుకొని ఏదో ఈ రకంగా జీవనం సాగిస్తూ ఉన్నాము. దీపం పెట్టి చదువుకున్నా నేను నా చిన్నతనంలో. ఇప్పుడు కిరసనాయిలు చాలా కాస్ట్లీ, కొనేవాళ్ళం కాదు. స్ట్రీట్ లైట్స్ వాడు పెట్టెళ్ళేవాడు, ఒకటే దీపం మా నేటివ్ ప్లేస్లో. 1956లో వచ్చింది కరెంటు ఆ ఊరికి, పొన్నూరు అనే గ్రామం. అంటే ఈ టెక్నాలజీ పెరుగుతూ వస్తుంది కదా, ఇంప్రూవ్ అవుతుంది కదా. అది పెరగదు నాయన, ఇది మేలు కదా నాకు. అది పెరగదు. నీ అవసరాన్ని బట్టి ఆల్టర్నేట్ చూస్తుంటాం. ఆముదం దీపాలు స్టార్టింగ్లో ఉండేది. కిరసనాయిల్ అంటే ఏంటో తెలియదు. తర్వాత పెట్రోమాస్ లైట్లు వచ్చినాయి, తర్వాత కరెంటు దీపాలు వచ్చినాయి. కాబట్టి నీ అవసరాన్ని బట్టి మార్చుకున్నావే తప్ప. మామూలుగా సామాన్య మానవుడు ఏమంటాడంటే ఇప్పుడు మొదటికి ఇవి లేవు, ఇప్పుడు ఇంప్రూవ్ వస్తున్నాయి, ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా రాను రాను ఈ డ్రోన్స్లోనే ఏదో పెద్ద పెద్దగా కూర్చొని దాంట్లో ప్రయాణం చేసే విధానం కూడా వస్తుంది. ఈ టెక్నాలజీ బాగా సుఖంగా ఉంది కదా. కాదు, ఈ టెక్నాలజీ ఆ సమయానికి అది అవసరం. ఏనాడో రోట్లో పచ్చడి చేసుకున్నామని ఇప్పుడు మిక్సీలు అయితే పోకుండా ఉంటారా? నువ్వు బిజీ అవుతున్న కొద్దీ టెక్నాలజీ మారింది. అర్థమైంది. అంటే ఈ టెక్నాలజీ రాను రాను ఇంకా ముందుకు ఇంకా ఎక్కువ టెక్నాలజీ ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్. నాకు ఇదంతా ఈ అనుకూలంలో నాకు దేవుడితో పని ఏముంది అంటున్నాడు. నిజమే, దేవుడు లేడు. దేవుడు ఒక ఆలోచన. ఆయన ఈ నీట్ అండ్ బాత్రూమ్ బోర్డు గాడ్. ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగేటప్పుడు ఆలోచన లేని స్థితిలో నేనెందుకు ఉండాలా? అక్కర్లేదు. ఈ మాట కూడా మహర్షి చెప్పాడు. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ ది ప్రజెంట్ స్టేట్ యు కంటిన్యూ. కానీ నీవు అపూర్ణతతో ఉన్నావు. ఎంత సంపాదించినా, ఎంత ఉన్నా ఒక అశాంతి, అసంతృప్తి నిండు వెంటాడుతున్నావు. అదే వాస్తవం. ఒక వెలితి కనపడుతుంది. ముఖ్యంగా కావ్యకంఠ గణపతి ముని ఇదే ప్రశ్న వేశారు. నేను శక్తి సంపన్నుణ్ణి, చదువుకున్నాను, శాస్త్రాలన్నీ కాచి వడపోశాను, అయినా అశాంతిగా ఉన్నాను. అప్పుడు చెప్పాడు, ఈ నేను మూలానికి వెళ్ళి నిలిచి ఉండు, నీకు సుఖం శాంతి కలుగుతుంది అన్నాడు. అంతవరకు. అంటే ఆత్మగా ఉండని సూచించాడు. ఉంటారా లేదా అనేది వేరే సంగతి. కాబట్టి ఈ మాయలో మనకు ఎన్ని కనపడుతున్నప్పటికీ ఏ ఒక్కటి సత్యము కాదు. ఇది ఒక స్వప్నము, తాత్కాలిక సుఖానుభవమే. తాత్కాలిక సుఖానుభవమే. అది కూడా మాయానేది. మాయ ఆత్మని విడిచి ఉండదు. కృష్ణ పరమాత్మ అదే మొత్తుకున్నాడు, నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయ ఏమీ చెయ్యదు అని. నన్ను అంటే ఆత్మని, అంతేగాని మరొకటి కాదు. నీవు ఆత్మగా ఉంటే సృష్టి ఎటుపోతే నీకెందుకు? దేహం ఉంటే లేకపోతే నీకెందుకు? దేహము నీవు కానప్పుడు
ఇది ఏ పని మీద వచ్చిందో అది జరిగి తీరుతుంది. నీవు నీవుగా ఉండు అని సూచించటం, అదే సనాతన ధర్మము. ఆయన కృష్ణ పరమాత్మ గీతలో స్వధర్మం పరధర్మం అన్నాడే. స్వధర్మం అంటే ఆత్మధర్మము, పరధర్మం అంటే దేహాత్మ బుద్ధి. అర్జునుడిలాగా. అంటే ఇప్పుడు ప్రస్తుత కర్తవ్యమో కర్తృత్వ బుద్ధి లేకుండా ఏది జరగాలో జరిగిపోతూ ఉంటుంది. దానిపైన మనం ఎక్కువ ఆసక్తి కానీ ఎక్కువ కాదు, అనాసక్తి కానీ చూపకుండా ఎక్కువ కాదు, అసలు దాన్ని పట్టించుకో. ఒక చోటికి వెళ్ళాలని బయలుదేరారు. ప్రతి అడుగు ఆలోచించి వేశారా? లేదు కదా. కొంత సమయం తర్వాత వచ్చారు కదా. వాహనం తీసుకొచ్చింది, కానీ నేను ప్రయాణం చేశానంటున్నాను. ఆ కర్మలో కర్మ దొరికింది అక్కడ. నీవు చెయ్యకపోయినా నీవు చేశానంటున్నావు. దానికి ఎన్నో ఉదాహరణలు చెప్పారనుకోండి. అసలు విషయం ఏంటంటే, నీతో కలిపి నీవు చూస్తున్నది, అనుభవిస్తున్నది పూర్తిగా అసత్యము, భ్రమజనితము. ఇట్ హ్యాస్ నో రియల్ ఎగ్జిస్టెన్స్. అది వాస్తవం. ఇది ఎప్పుడైతే దృఢంగా మనసులో ఉంటుందో ఈ అహంకారం ఇంకా బయటికి రాదు. ఇంకా అంత ఆత్మే చేస్తుంది. ఆత్మ అది దానంతరది ప్రకాశించాలి. సాధన లేదు, సాధించేది కాదది. వీళ్ళు ఇక్కడ ఎన్ని మార్గాలు చెప్పినా ఇవన్నీ కూడా ఊహాజనితం. అంటే సాధన లేదు అంటే కొంతవరకైనా సంస్కారం ఉండాలి కదా స్వామి. అది కూడా ఒక భావన, అది ఒక భావనే. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, భక్తిలో ఎందుకు వెళ్తున్నావు? నవవిధ భక్తుల్లో చివరిదైన శరణాగతి పొంది అహంకారం నష్టం అవడానికి. కర్మయోగంలో నిష్కామ కర్మ అహంకారం పోతుంది. జ్ఞాన మార్గంలో కూడా అహంకారం పోతుంది. లేనిది పోగొట్టడానికి ప్రయత్నమే సాధన, ఆత్మప్రకాశానికి కాదు. లేనిది ఉన్నట్టు అనుకుంటున్నారు కాబట్టి సాధన. అదే వాస్తవం. లేనిది ఉన్నట్టు అనుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ, ఈ బాధలు ఇవన్నీ. కాబట్టి ఎవరు చెబుతున్నారు ఉన్నదని? నేను చెబుతున్నాను. నేనెవరు వచ్చు అంతవరకు. ఎవరు ఎన్ని చెప్పినా ఇది అసత్యమని గుర్తించటం అనేది వీడి చేతుల్లో ఉండదు. అనిత్యమని తెలుసు, అశాశ్వతమని తెలుసు, ఆయన అనుభవిస్తున్నారు. అసత్యమని తెలుసు. అసత్యం అంటే లేనిది ఉన్నట్టుగా కనపడటం. సర్పరజ్జు భయభ్రాంతిలో పాము లేదని తెలియదు, తాడు ప్రకాశంతో తెలిసింది. ఇక్కడ కూడా అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశించినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అనుగ్రహం చేత జీవుడు, జగత్తు, ఈశ్వరుడు లేరు, ఉన్నదదే అని. ఎవరికి తెలుస్తుంది? ఆత్మకే తెలుస్తుంది, జీవుడికి తెలియదు. కాబట్టి సాధించేది కాదు, సాధన లేదు. ఊరక ఉండుటే నీ సహజత్వము, నీ ఉనికి, నీ ధర్మము. ధర్మం అంటే జీవుడి యొక్క లక్షణమే ఆత్మనించడం. నీటికి శీతలము, అగ్నికి దహించే గుణము, మరి వాయువుకి చంచలము. ధర్మాలు ఇవన్నీ. నా ధర్మం ఆత్మధర్మం, అంతకంటే ఏం లేదు. నీవు నీవుగా ఉండు అంటే నీ ధర్మంగా ఉండదు. చాలా సింపుల్గా ఉంటుంది నాయన. నీవు ప్రాపంచిక విషయ వాసనల జోలికి పోకుండా క్షణకాలం చాలు తీవ్ర వైరాగ్యముతో నిలిచి ఉండు. అనుగ్రహం చేత నిన్ను ఉంచాలా తుంచాలా అనేది అది డిసైడ్ చేస్తుంది.
ఇంతవరకు నీవు వచ్చింది అనుగ్రహం లేకనా? అనుగ్రహంతోనే వచ్చావు. కాబట్టి ఏం చెయ్యాలి? ఉంచాలా, తుంచాలా, పెంచాలా, తిరిగి జన్మ ఎత్తేట్టు చెయ్యాలా, జన్మ రాహిత్యం చెయ్యాలా అనేది అది డిసైడ్ చేస్తుంది. ఎందుకని? సృష్టి యావత్తు అదే ఉంది కాబట్టి సమస్తం అదే ఉంది, ఎవరిని వదిలిపెట్టదు. నిజం సార్, వాస్తవం. చాలా సంతోషం. మౌనం, నిశ్చలత, తీవ్ర వైరాగ్యము, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది సపోర్టింగ్ ఫ్యాక్టర్స్. సపోర్టింగ్ సపోర్ట్ చేస్తారు అదే వాస్తవం. అంతవరకు. నిశ్చలంగా ఉన్నంత మాత్రాన మనోనిరోధము ఆత్మప్రకాశానికి దారి తీయదని ఆయన కృష్ణవర్మ అది చెప్పుకున్నాడు గీతలో కూడా. నిశ్చలత్వంతోనే కొంతవరకు ఒకనొక ఆనందము, సుఖము అనుభవించగలుగుతున్నాడు. కాదు, ఎట్లా తీసుకోవాలంటే ప్రాపంచిక విషయ వాసనలు దూరంగా ఉన్నాయి కాబట్టి, ఆలోచన లేదు కాబట్టి అది ఆనందం అని అనుకుంటున్నారు అంతవరకు. నిద్రపోతున్నారు, ఆలోచన లేదు, సుఖంగా ఉన్నారు. ఆత్మ సుఖం కాదది, కాంటాక్ట్ లేదు కాబట్టి సుఖం. ఆలోచన లేని మనస్సు నిద్రలో ఉన్న సుఖాన్ని అనుభవించలేదని ఆత్మని. అది మనస్సుకు అందదు, ఇంద్రియాలకు అందదు. ఏమని చెబుతారు? హాయిగా నిద్రపోయినాని అంటాడు అంతవరకు. ఏముందో చెప్పమంటే చెప్పలేదు. అంటే ఇక్కడ కూడా ఎరుకతో కూడిన ఆలోచన లేని స్థితి కూడా ఒకనొక ఆనంద ఇది స్థితి కలుగుతుంది కదా. అది స్థితి కాదు, అది సత్యం. ఒక డిఫైన్ చేసి పెట్టారు, ఉన్నది ఒకటే నేను, అదే మనస్సు. మనస్సులో సంకల్పం లేకపోతే అది ఆత్మగా తనకు తాను ఉంటుందని చెప్పటం. అంతే. ఇటుపక్క నుంచి ద్వైతం నుంచి చెప్తున్నారే తప్ప ద్వైతం నుంచి చెప్తున్నారు. ఆత్మ ఆలోచన లేని మనస్సుని చెప్పటం కాదు అక్కడ. అసలు ఆత్మని ఎవరు వర్ణించగలరు? అంటే మనసు లేని స్థితి ఆత్మానుభవమే కదా. కాదు, నిద్రాత్మభవం కాదు కదా. నిద్రలో మరి నిద్రలో ఎరుక లేదు, ఎరుక ఉంది అక్కడ. ఎరుక ఉంది, ఎరుకగా మీ స్వరూపం తెలియదు. అంటే నిద్రలో ఎరుక మనకు లేచినప్పుడు చెప్తామే కానీ తెలియదు. అక్కడ చెప్పలేము. అక్కడ బయటకు వచ్చినా ఇది లేదని చెప్తావే తప్ప అక్కడే ఉందో చెప్పలేము. అక్కడ ఏముందో చెప్పలేము. కాబట్టి దీనికి ఒక ఉదాహరణ చెప్పారు మహర్షి. ఒక నీళ్లలో ఒకడు మునుగుతాడు. అవును. వస్తువు వెతకటానికి. అవును. వస్తువు లేదని తెలుసు అక్కడ. అక్కడ చెప్పలేడు, బయటకు వచ్చి. అవును, అదే వాస్తవం. అంటే అక్కడ ఎరుక ఉండదు. ఎరుక ఉంటుంది. ఆ ఎరుక నీ స్వరూపం తెలియదు. ఎరుక అంటే ఆత్మ ఉంటుంది, ఆత్మ నీవని తెలియదు. నీవని తెలియాలంటే మళ్ళీ అక్కడ ఏముండాలా? ఆత్మ ప్రకాశించాలి, ముందు ప్రకాశించాల్సింది. మళ్ళీ తిరిగి రావాలి ఇక్కడికి. ఇప్పుడు ఎలాగైతే కలగంటూ కల సత్యంగా భావించి జాగ్రత్త అవస్థకు వస్తే కదా తెలిసింది కల సత్యం. అవును. ఇక్కడ కూడా ఆత్మ ప్రకాశించిన తరువాత తిరిగి దేహం కనపడుతుంది. అప్పుడు ఆ మనసుతో అనుకుంటాడు ఇది అసత్యము, అది సత్యము. అట్లా ఈ మహాపురుషులు నీవే అదేని అట్లా చెప్పగలిగారు? బయటకు వచ్చే కదా చెప్పాను. అసలు ఎవరికి చెప్పగల? మాయాబోధలనే చెప్పాలి.
నిజమే స్వామి. ఓకే, ఈ- చెప్పండి, ఇంకేమైనా ఉంటే ముగిద్దాం. మళ్ళీ టైం అవుతుంది. తృప్తి స్వామి, ఏం లేదు, ఆ? తృప్తిగా ఉంది ఇక్కడ ఒక చిన్న మాట తృప్తి అని సరే చెప్తాం. స్వామి. తృప్తి అన్న, శ్రద్ధ అన్న, సంతోషం అన్న, ఉన్నదన్న, అన్నీ ఒకే మాట. అనుగ్రహం అన్న, తృప్తిని అనుభవించేవాడు ఉండడు. తృప్తే నీ స్వరూపం. పాయింట్ తృప్తి నా స్వరూపం. ఇక్కడ మీరు చేయడానికంటే ఏది ఉండదు. ఇది జరగాల జరుగుతూ పోతుంది అంతే. అది కూడా నువ్వు అనుకుంటున్నావు. నువ్వు అనుకునే జరగదు. అనుకో ఏది జరిగినా జరగకపోయినా కాసేపు నిద్రపోతుంటే ప్రపంచం ఏమైందో తెలుసా మీకు? తెలియదు. పోనీ దేహం ఎట్టిపోయిందో తెలుసా? అది కూడా తెలియదు. అసలు దేహం ఉందో లేదో తెలుసా? తిరిగి రాగానే మళ్ళీ మీ దేహం వ్యాధి తీసుకు వచ్చిందా లేదా ఎత్తుక్కోవాలా? కాబట్టి సర్వాన్ని నడిపించేది మీరు భగవంతుడు అనండి, గురువు అనండి, ఉच्चతర శక్తి అనండి, పేరు ఏదైనా పెట్టండి, కానీ అది నడిపిస్తుంది అని మాయలో చెప్పుకునే మాట. నా అనుభవంలో సృష్టి లేదు, వ్యక్తి లేడు, జనన మరణాలు లేవు, తల్లిదండ్రులు లేరు, దానంతా అది పోతూ ఉంటుంది. జీవన్ముక్తులు, విదేహముక్తులు అని మాయలో చెప్పుకునే మాట. ఉన్నదే ముక్త స్థితి, లేనిది సృష్టి. దట్ ఈజ్ నా అనుభవం అంతవరకు. చాలా సంతోషం. చాలా సంతోషం. ఎంతో శ్రమపడి వచ్చారు. అంటే శ్రమ ఏం చేస్తాం? క్వశ్చన్ అది కాదు. మీకు శ్రమ ఇచ్చారో నాకు పాపం. అది లాక్కొస్తుంది, నిన్ను నెట్టుకొస్తుంది ఇక్కడికి. అది కలుపుతుంది, తెగ్గొడుతుంది, దాని చేతుల్లో ఉంటుంది. ఉందావా?